ఒక ఇంట్లో విషాదం, ఒక ఇంట్లో సంతోషం. కానీ ఈ అంత్య దినాల్లో మనకు అన్నీ అలవాటు అయిపోవాలి. ఉదయకాలం మన విషాదం సాయంత్రానికి ఉండకూడదు, సాయంకాలం మన సంతోషం శాశ్వతమని అనుకోకూడదు. ఈ రోజుల్లో దేవునికి దూరం అవడానికి ప్రబలమైన కారణం ఉన్న డబ్బు, ఉద్యోగం, బలం, అండ దండ, రాజకీయ పలుకుబడి, వీటిని ఆధారం చేసుకొని నాకేం తక్కువ, నాకేమైంది, నాకేం అసలు ఒకళ్ళ సహాయం నాకేంటి అన్న స్థాయికి మనిషి ఎదిగిపోయి దేవుడికి దూరం అవుతున్నాడు. దేవుడు ఆటోమేటిక్ కొన్ని చూపించుకుంటానే వస్తున్నాడు. ఒకవైపు రాజకీయ అండదండలు కోరుకున్న వాళ్ళు పార్టీలే లేకుండా పోయినాయి కదా. ఎక్కడ పోయింది ఆ బలం అంతా? ఓడిపోయారు కదా. సో అధికారం శాశ్వతం కాదు, బలం శాశ్వతం కాదు, స్థితి శాశ్వతం కాదు. దేవుని కృపను పట్టుకుందాం, అది శాశ్వత కాలం అంతా ఉంటుంది. దేవుని పట్టుకోండి, రక్షణ పట్టుకోండి, శాశ్వత కాలం ఆయన ప్రేమలో మనం నిలిచి ఉందాము గాక. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వీటిని బట్టి మీరు కలవరపడద్దు. మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన వాక్యంలో దైవజనుడైన పౌలు గారి ద్వారా దేవుడు మనతో చెప్పిన మాట. ఒక్క మాట చెప్తున్నా, బైబుల్ గ్రంథంలో రాయబడిన ఏ మాట పేతురు రాశాడు, పౌలు రాశాడు, మోషే రాశాడని మీరు అనొద్దు. అది దేవుడు రాయించాడు అంతే. కాబట్టి జీవపు వాక్ అది. ఆ జీవపు వాక్కు మనకు మనుషుల ద్వారా అందించబడింది. ఈరోజు దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గత వారంలో ఒక అక్క మంచి సాక్ష్యం చెప్పింది. పాస్టర్ గారు, మేము దేవునిలో నమ్మకంగా పర్ఫెక్ట్గా ఉన్నాం, అంత బాగున్నాం, చక్కగా ఉన్నాం, అయినా దేవుడు మాతోనే మాట్లాడిండు. మరలా ఏం మాట్లాడాడమ్మా అంటే, రోదన చేసే స్త్రీలను పిలవనంపండి అని మమ్మల్ని గురించి మాట్లాడాడు. కన్నీళ్ళు విడిచే స్త్రీలను మీరు లేవనెత్తండి అని మా గురించే చెప్పాడు. ఇంకా మాలో ఏదైనా తక్కువ ఉందేమో ప్రార్థన, ఇంకా మాలో ఏదైనా కొరత ఉందేమో, దేవుడు మాతోనే మాట్లాడాడు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు అన్నయ్య మాకే చెప్తాడు అనుకోకుండా, మమ్మల్ని టార్గెట్ చేస్తాడు అనుకోకుండా, అసలు ఆ నెగిటివ్ థాట్ మైండ్లోకి రానివ్వకుండా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఇంకేదో మేము బాగు చేసుకోవాల్సింది, దిద్దుకోవాల్సిందని మీరు మీ మనసును అప్పగించుకుంటే అది మనకు బహు ఆశీర్వాదకరం అంతే. ఇక వేరే విధంగా ఉంటే చండాలమైన సామెత ఒకటి చెప్తా. ఆడెవడు చెరువు మీద అలిగిండంట. ఏమైంది? జీవితం కంపు అయిపోయింది. ప్రభు మీద అలగకూడదు. చెరువు మీద అలిగిన ఇబ్బంది లేదు, కానీ ప్రభు మీద అలగకూడదు. ఇక్కడ మాట్లాడుతుంది దేవుడే, దేవుని స్వరమే. మనుషులు మరుగై చాలా కాలం అయిపోయింది కనుక దేవుడి మాటను మనం విని ఆ మాటకు లోబడితే మనకు ఆశీర్వాదం. ఏదేమైనా ఈ 2025వ సంవత్సరం ప్రభు మనకు మంచి వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఎప్పుడు మంచిదే, ఆ సారాంశం అది మనకు ఆశీర్వాదం. మరలా చెప్తున్నా, వాగ్దానాలు చేతికి అందినవి తలా ఒకటి తీసుకొని బైబిల్ కంటించుకొని, బాత్రూమ్ డోర్లు కంటించుకొని, లేకపోతే తలుపులు కంటించుకొని ఆనందపడేదానికి కాదు. కానీ ఆ వాగ్దానం వెనకాల సారాంశ సందేశం మనకు అర్థమైతే అది మనకు ఉపయోగం. ఇంకా మీకు చెప్పాలంటే, ఒక సెల్ ఫోన్ ఉంది. ఒక సెల్ ఫోన్ తయారు చేసిన వాడు ఆ సెల్ ఫోన్ డబ్బాలో ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు. అర్థమైందా? దీన్ని ఎట్లా వాడుకోవాలి, దీని ఉపయోగాలు ఏంటి, దీని లాభం ఏంది, దీన్ని మనకి ఎంతవరకు యూజ్ అవుతుందో తెలుసుకోవడానికి. ఒక మైక్ ఇచ్చేవాడు దానికి ఒక బుక్ ఇస్తాడు, ఒక టీవీ అమ్మినవాడు దానికి ఒక బుక్ ఇస్తాడు. దాన్ని మాన్యువల్ అంటాడు. అంటే ఏదైనా ఒక పరికరం ఒకటి మనకు ఉపయోగకరంగా ఉండాలంటే దాని గురించి నువ్వు తెలుసుకొని, దాన్ని చదువుకొని వాడుకోవటం తెలుసుకో, అది నీకు ఉపయోగకరంగా ఉంటుందని చేసిన వాడు ఇస్తాడు. దేవుడు ఈ మాటను పంపినప్పుడే, ఆ వాగ్దానాన్ని ముద్రించినప్పుడే ఆ వాగ్దాన సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఆమేన్. ఆ వాగ్దానం మాన్యువల్, ఆ వాగ్దాన సందేశం అది మన జీవితంలో నెరవేరాలి అంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశం మనకు అర్థం అవ్వాలి. ఆమేన్. లేకపోతే వాగ్దానాలు మనం తీసుకుంటాం, అంటించుకుంటాం, సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. దేవుని ప్రేమ కరుణ చేత బతికి అమ్మయ్య ఈ వాగ్దానం నెరవేరిందేమోలే అనుకోని, ఒక నిశ్చయంగా జరిగింది, ఫలాని మాట నా జీవితంలో దేవుడు చేశాడు అని స్టాంప్ వేసి చెప్పుకోవడానికి అంత ధైర్యం సరిపోదు. ఎందుకంటే దాని వాగ్దాన సందేశం మనకు తెలియకపోతే. అందుకని ఆ మాట ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అలాంటిదే ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, యేసు నామములో కుడివైపు ఎడం వైపుకు నువ్వు వ్యాపించుదువుగాక. మరలా నోటీస్ చేసుకోండి, మనసులో పెట్టుకోండి, పదే పదే జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. కానీ
నీ మదిలో ఉన్న సంతోషము, ఇలాంటి సంతోషం నా ఇంట్లో ఉండాలి, ఇలాంటి ఆరోగ్యం నా ఇంట్లో ఉండాలి, ఇలాంటి జీవితాలు నా ఇంట్లో ఉండాలని నువ్వు అనుకొని ఒకవేళ ఇంతవరకు అలాంటివి పొందకపోతే ఈ 2025లో అట్టి జీవితాలు, అట్టి ఆశీర్వాదం, అట్టి ఆరోగ్యం యేసు నామములో నీ ఇంట వ్యాపించబోతా ఉంది. అయితే ఆ వాగ్దానం నెరవేర్పుకి కొన్ని మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్పు మరలా చెప్తున్నా, కుడివైపు అంటే ఈ లోకము, ఎడమవైపు అంటే పరలోకము. ఈ లోకంలో పరలోకంలో వ్యాపించటం అంటే ఆశీర్వాదం. ఎక్కడైతే నువ్వు ఎదగాలని, ఎక్కడైతే నువ్వు వ్యాపించాలని కోరుకుంటావో అందులో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి మనకొక మాన్యువల్, మనకొక వాగ్దాన సందేశం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం ఎలా ఉండదో చెప్తా. ఈ లోకంలో ఆశీర్వదించడం అంటే లోక సంబంధంగా చెప్తున్నాను. పరలోక ఆశీర్వాదానికి ఈ లోక ఆశీర్వాదానికి ముడిపెట్టాడు దేవుడు. గట్టిగా చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొంచెం మిడ్డు పెట్టు, కొంచెం సౌండ్ కూడా పెట్టు. భూలోక సంబంధమైన జీవితానికి పరలోక సంబంధమైన జీవితానికి ముడిపెట్టాడు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామో దాని ఫలం అక్కడికి వస్తాం. ఇక్కడ నువ్వు పంటేస్తే దాని పంట పరలోకంలోకి వస్తాం. ఇక్కడ నువ్వు మంచి చేస్తే దాని మేలు పరలోకంలో తీసుకుంటాం. ఇక్కడి దాన్ని అక్కడికి ముడిపెట్టాడు. ఇహమందున ఇవ్వగలడు, పరమందున ఇవ్వగలడు. ఆశీర్వాదం ముడిపెట్టాడు. అయితే ఈ భూమి మీద ఆశీర్వాదం ఏంటి? మనం అనుకునేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని కొరకు ఫలించాలి, దేవుని కొరకు వరాలు పొందుకోవాలి, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. ఇవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఒక చిన్న గది కట్టుకొని నలుగురు ఆ గదిలోనే బ్రతుకుతూ ఉంటే మీ ఆశ ఇంకొక ₹1,00,000 ఉంటే ఈ పక్క రూమ్ వేసుకోవచ్చు, ఇంకో 2 లక్షలు ఉంటే ఆ పక్క వంటగది కట్టుకోవచ్చు. ఒక ఆశ, దాన్ని విస్తరించుకోవటం, వ్యాపించటం అంటారు. ఓకే, ఇంకొక బిడ్డ పుడితే బాగుండు, ఒక్క సంతానం కలిగితే బాగుండు, ఒక ఉద్యోగం వస్తే బాగుండు, ఈ ఎకరాకి ఇంకొక ఎకరా పొలం ఉంటే బాగుండు. మనిషికి ఉన్న ఆశ ఖచ్చితంగా తీరాలి అంటే, నెరవేరాలి అంటే దేవుడి సహాయం కావాల్సిందే. ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆశ లేని మనిషి లేడే లేడు. భూమి మీద జీవి, ప్రాణమున్న జీవి ఉందంటే కంటికి కనబడని కరోనాకు కూడా ఆశ ఉంటుంది, ఇంకా నలుగురిని చంపుదామని. ఒక దోమకు ఆశ ఉంటుంది, నలుగురిని రక్తం లాగుదామని. ఈగకు ఆశ ఉంటుంది, బెల్లం ఎక్కడ దొరికిద్దని. పురుగుకి ఆశ, పాముకి ఆశ, ఎలక దొరికిద్దా, కప్ప దొరికిద్దా అని. ప్రతి జీవికి ఆశ ఉంటుంది. ఆశ లేని వ్యక్తి భూమి మీద ఉండడు. అలాంటి వాడు ఎవడంటే పిచ్చోడు అయి ఉంటాడు, తిక్కలోడు అయి ఉంటాడు, ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది మైండ్ ఎప్పుడో. అలాంటి వాళ్ళు ఉంటారు. మనిషి అన్నాక ఆశ ఉంటుంది, ఆశ నెరవేరాలి. అయితే ఈ వాగ్దానంలో ఉన్న నీ ఆశలో నెరవేర్చే జీవం ఈ వాగ్దానంలో ఉంది. ఆ మాట నీ జీవితంలో నెరవేరాలంటే మనం వెళ్ళవలసిన త్రోవ ఏంటంటే, ఆ వాగ్దానం మీకు అర్థమవడానికే దేవుడు మనకి కొన్ని మాటలు చూపించాడు. చూడండి, కుడివైపుకి ఎడమవైపుకి వ్యాపిస్తావు. మనకి కుడివైపు మొదట ఏముంది, తర్వాత కుడివైపు, ఎడమవైపు నీతి, పరిశుద్ధత. అయితే ఆత్మీయ జీవితంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ మనకు సంపూర్ణంగా కావాలంటే 7 అనుభవాలని ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. అందుకే 7 విషయాలు ప్రాముఖ్యమైనవి, అంటే మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అనుకున్న విషయాలని నేను అక్కడ నోటీస్ చేశా. పరలోక రాజ్యం కొరకు, భూలోకం కొరకు మనం ఆశీర్వదించబడ్డానికి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన నెరవేర్పుకి ఏ మార్గంలో వెళితే వాగ్దానం నెరవేరుతుందో చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఒక కారు నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావు అనుకో, ఏ కారు అయినా తోలగలుగుతావు. అర్థమవుతుందా? ఒక బండి నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావు అనుకో, ఏ బండి అయినా తోలగలుగుతావు. కాకపోతే ఈసారి బండి పెద్దదా, చిన్నదా, పెట్రోల్దా, డీజిల్దా, నేనేమో చిన్న కారు నేర్చుకున్నానే, ఇదేం పెద్దగా ఉందే, చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, కంగారు ఉంటుంది తప్ప కొంచెం ఎక్కి ముందుకెళ్ళావంటే నీకు అలవాటు అయిపోద్ది. వాగ్దాన విషయంలో కొంచెం వెనక్కి ముందుకు అటు ఇటుగా వాగ్దాన సందేశాన్ని బట్టి మార్పు ఉంటుంది తప్ప, నువ్వు ఏ వాగ్దానానికి వారసత్వం పొందుకోవాలన్నా, ఏ వాగ్దానం అనుభవించాలన్నా నీకు ఖచ్చితంగా ప్రేమ మొదటి పునాది రాయి అయి ఉండాలి. ఆ తర్వాత విశ్వాసము, నిరీక్షణ, నీతి, ఐక్యత, పరిశుద్ధత, ప్రార్థన. ఇవి ఈ భూమి మీద మన జీవితాలకి పునాది రాళ్ళు.
వీటిని గనక మనం వేసుకోగలిగితే, నేను చెప్తున్నా కదా, ఎండిన ఎడారిలో, పద్మాసు దీవిలో, చెరసాలలో కూడా నీ అంత సంతోషంగా ఎవడు బతకలేడు వేస్తున్నాము. ఇంకా నీకేం కావాలయ్యా? నాకేం వద్దు. ఆ మధ్య ఎవరో ఆమె సువార్తమ్మ ఎవరో ఒక ఆవిడ పాటలు పాడుతూ ఉంది చూడు. సువార్తమేనా? ఒక ముసలావిడ మార్తమ్మ ఒక రాజమండ్రి దగ్గర ఒక ముసలావిడ మార్తమ్మ పాట పాడుతుంది. ఆమె పేదరికాన్ని చూసిన వాళ్ళు ఆమె విశ్వాసాన్ని గమనించి, అరే దేవుని నమ్ముకొని ఇంత విశ్వాసం ఉందే, ఈమెకి ఎంత పేదరికం ఉందే, ఏదైనా సాయం చేద్దామని పెద్ద పెద్ద మగవాళ్ళందరూ బయలుదేరాడు కార్లు వేసుకొని. మార్తమ్మ పిజ్జు తెమ్మంటవా? నాకు వద్దయ్యా. మంచం తెమ్మంటవా? నాకు వద్దయ్యా. సరే డబ్బులు తీసుకుంటావా? నాకు వద్దయ్యా. ఇంకా నీకు ఏం కావాలో చెప్పమ్మా. నాకెందుకయ్యా, నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడియో ఒకసారి అటు చెప్తే ఇంట్లో బండలు లేవు, స్టవ్ లేదు, పొయ్యి లేదు, మంచం లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేవు. కానీ నీకు ఇస్తానమ్మా అంటే ఆమంటది నాకు వద్దయ్యా, నాకు దేవుడు అన్నీ ఇచ్చిండయ్యా. ఇప్పటిదాకా దేవుడు నన్ను పోషించాడు, సహాయం చేశాడు, మేలు చేశాడు, నీది నాకెందుకయ్యా, నీది నాకు వద్దంటే వద్దు. ముట్టలేదు ఆవిడ, ముట్టలా. నీకెడ తెలుసు అన్న అంటే పోయిన వాళ్ళు నాకు ఫోన్ చేసి కనుక్కున్నాను. నేను పోయిన వాళ్ళని నా దగ్గరికి వచ్చారు కొంతమంది, నేను కొంతమంది కనుక్కున్నా. ఏంటన్నా సాక్ష్యం అంటే, ఆమె అసలు ముట్టలేదన్నా, దేవుడిచ్చిందే నాది, మీది నాకు వద్దే వద్దు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అన్నదన్న. ఎలా చెప్పగలవు మార్తమ్మ అంటే, ఆమె చెప్పింది ఒకటే, ప్రార్థన, పరిశుద్ధత, ఐక్యత, నీతి, నిరీక్షణ, విశ్వాసం, ప్రేమలో నేను ఉన్నాను, వాటి వలన నేను చాలా సంతోషంగా బతుకుతున్నానని చెప్పగలిగింది. ఈరోజు అప్పులు అవ్వడానికి, ఆర్థిక సమస్యలు తలెత్తడానికి, మనసులో బాధ కలగడానికి, కన్నీళ్ళు రావడానికి కారణం ఏంటంటే, మితిమీరైన కోరికలు, మితిమీరైన ఆశలు, మితిలేని, సాటిస్ఫాక్షన్ లేని, సర్దుకోలేని, కలిగి ఉన్నదాన్ని బట్టి బ్రతకలేని జీవితాలు, ఆడంబరాలకు వెళ్ళిపోయి, లేనిపోయిని వాటికి వెళ్ళిపోయి, అప్పులు చేసి తిప్పలైపోయి గందరగోళం అయిపోతున్నారు. మన కులం కాదు, మన మతం కాదు, మనకు తగిన మనిషి కాదు, ఆ అమ్మాయినే చేసుకుంటా, ఇంకా ఏడోకేముంది బాగుపడితే ఏందిరా నీ బతికెట్టయిపోతుందంటే, అదే దాని పేరు మళ్ళీ లవ్ ఫెయిల్యూర్. చెప్పు తీసం కొట్టాలి ఒక్కొక్కరిని పట్టుకొని. శుభ్రంగా చదువుకున్నాడివి, ఏదో ఒకటి చేసి పోరాడి ఉద్యోగం సద్యోగం తెచ్చి అమ్మని నాన్నని చూసుకొని అక్క చెల్లెలు ఎవరు ఉండరు సపోర్ట్గా ఉందామని ఒక యవ్వనస్తుడికి ఉండాల్సినటువంటి గురి పోగొట్టి పనికి మాలిన దాని వైపు వెళ్ళి కన్నీళ్లు కాచడం. ఈడు మళ్ళీ పెద్దకోటంలో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ పక్క నుంచి దైవజనుడు, బిడ్డ నీ కన్నీళ్ళు దుడుతున్నాడమ్మా, నువ్వు కోరుకున్న అమ్మాయిని దొరుకుతుందమ్మా అనగానే, అబ్బా మా అమ్మ నాన్నకంటే ఈ దైవజనుడే గొప్పడని ఈయన ఆశపడటం. ఏంది ఇదంతా? కథలు పడుతున్నారు. తిక్క ఉంది ఆశీర్వాదం అంటే, ప్రేమ అంటే, వాగ్దానం అంటే. ఇది కాదండి. ఈ జిమ్నాస్టిక్లు, ఈ లాజిక్లు, మ్యాజిక్లు కాదు. కృప గొప్పది, అది యథార్థమైంది. నువ్వు జీవితంలో యేసయ్య ఎదుట నువ్వు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటావో అది రిప్రజెంట్ చేస్తుంది క్రీస్తుకి. పొలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫస్ట్ విఆర్ఓ ఉంటారు అక్కడ. ఇదిగో నా పట్ట, నా పేపరు, ఆధార్ కార్డు, అర్హత, క్వాలిఫికేషన్ మొత్తం సంతకం పెడితే నీ పేరు మీదకి మారిద్ది. అన్నీ చూసుకొని ఎంఆర్ఓ దగ్గరికి ఫార్వర్డ్ చేస్తాడు. ఆయన ఆల్రెడీ ఆయన గమనించాడు, పైన చూసి స్టాంప్ వేస్తాడు. అట్లాగే ఈ అర్హతలే దేవుని ఆశీర్వాదానికి నిన్ను ప్రిఫర్ చేస్తాయి. దానికి నువ్వు ఎవరికో ఫోన్లు చేసి డబ్బులు ఇచ్చి ఆన్లైన్లో ప్రార్థన కొనుక్కునేది కదా. అట్లా కొనుక్కున్నాడు ఒకడు దరిద్రుడు అయ్యాడు బైబిల్లో, తెలుసా? ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ అలాగ వారి మీదికి దిగి వచ్చి భాషలు మాట్లాడి గంతులు వేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు దేవుణ్ణి. ఈడు సూర్యమని చూస్తున్నాడు, మా చర్చిలో ఎట్లేదే, మేము మౌనంగా వచ్చి మౌనంగా వెళ్ళిపోతామే, మీరేంది ఇంత హుషారు గంతులు వేస్తున్నారేంది, అసలు ఒక్కొక్కళ్ళు కుంటోడు కూడా లేచి ఎగిరేటట్టు ఉన్నాడేంది, ఇంత ఆనందపడుతున్నాడు. ఇది ఆత్మలో ఆనందం అంటారు దీన్ని. నాకు కూడా కావాలి. అయితే నువ్వు ఎన్ని కలిగి ఉండాలంటే, అబ్బో ఎంతైతే కష్టం లే కానీ ఇవన్నీ కలిగి ఉండాలంటే కష్టంగానే, ఇదిగో ఈ 10,000 తీసుకొని ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు అన్నాడు, సీమోను, నువ్వు డబ్బుతో దేవుని వరాన్ని కొనాలనుకున్నావు కదా, ఇక నీ జీవితంలో ఈ అనుభవం నీకు దొరకకుండా పోవును గాక అన్నాడు. పోయింది. ఇక సీమోనికి ఆత్మ సంబంధమైన అనుభవం, రుచి చూసే భాగ్యం పోయింది. అలా కోల్పోతారు. కానీ మనం వీటిలో స్థిరపడి నిలబడి ఆశీర్వదించబడాలి అంటే గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఈ 7 అనుభవాలు ప్రతి విశ్వాస జీవితంలో ఉండాల్సిందే. ఈ 7లో కూడా గొప్ప ప్రార్థనాపరుడివి, గంటలు కన్నీళ్లతో చేశావు, దానికి మించి పరిశుద్ధత కావాలి.
పరిశుద్ధ నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఒక విశ్వాసం ఉన్నాడు. 24 గంటల చెరులోనే ఉంటాడు. మోకాళ్ళు అరికాళ్ళు కాయలు కాసి ఎద్దు మోకాళ్ళలాగా ప్రార్థన 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 ప్రార్థన. నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఇంత గొప్ప ప్రార్థన పరుడికి దేవుని కృపా సహాయం ఎందుకు రావట్లేదు? అతని గురించి నేను ప్రార్థన చేయటం మొదలు. దేవుడు చెప్పాడు, వాడు ప్రార్థనలోనే కూర్చుంటారా, మోకాళ్ళే నా కాడ ఉంటాయి, వాడి శరీరం అంతా బ్యాంది చేప కాడ సాల కొంపల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేను ఒకరోజు పిలిచి అడిగా, ఏందన్నా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం ఆలోచన చేసి ప్రార్థన చేస్తుంటే? ఆయన కూడా అదే చెప్పిండు. ఇంకేముంది, ఇంక నేనేం చెప్పాను, అయిపోయేలా. నువ్వు ఎంత ప్రార్థన పరుడు అయితే ఉపయోగమైంది పరిశుద్ధత లేకుండా? పరిశుద్ధత మాత్రమే కాదు, నాకు ఈ లోకం వద్దు, సినిమా వద్దు, సీరియల్ వద్దు, నాకేమొద్దు, రాజకీయాలు వద్దు, నేను పరిశుద్ధంగా ఉండాలి, నాకేం అంటకూడదని చెప్పి ఐక్యత కోల్పోతే ఎట్ట? లోకాన్ని వేరైనవు, సహోదర ప్రేమ ఏది, కలుపుకోలు తనమేది, కలిసి ఉండేది ఏది? ఊరందరిది ఒకవైపు అయితే ఊసుగాలు తిరుమలైదు ఇంకోవైపు అంట, సామెత ఒకటి ఉంది. కలిసిమెలిసి చేసేదే కుటుంబము, జీవితము, సావాసము, భక్తి అవుతుంది. కానీ నన్ను నేను సపరేట్గా పెట్టి నాకు ఎవరితో సంబంధం లేదంటే ఇంక నీ పరిశుద్ధత కూడా దెబ్బలో పోసుకోవడమే. ఐక్యత నీతితో కూడింది అయి ఉండాలి. ఐక్యత అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, అది నిరీక్షణ అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఎందుకంటే వివరంగా చెప్పుకుంటూ పోతే సమయం ఆలస్యం అవుతుంది, చెప్తున్నాను. అట్లా వీటన్నిటిలో ప్రేమ గొప్పదే. దైవజనుడైన పౌలు గారు అంటారు, నువ్వు ఎంత గొప్ప నిరీక్షణ గలవాడు అయినా, కొండలను పిగిలించగల విశ్వాసం, ఇదిగో రేపు ఉదయానికి ఈ చెట్టు, ఈ కొండ పోయి సముద్రంలో పడాలి వేస్తున్నామోలో అనుకొని అంత విశ్వాసం కలిగి కాళ్ళు జాపుకొని ప్రశాంతంగా నిద్రపోయి పొద్దునే చూసరికి ఆ కొండ పోయి సముద్రంలో చెరువులను బట్టను చూసావంటే, అబ్బా ఎంత విశ్వాసం రా ఈయనకి. అంత విశ్వాసం నీకున్నా ప్రేమ లేకపోతే వ్యర్థమే అన్నాడు పౌలు గారు. మరలా చెప్తాను, అది పౌలు గారు కాదు ఆ మాట అనింది, ఎవరు చెప్పరేందండి? దేవుడే. దేవుడు అంటున్నాడు, గొప్ప విశ్వాసవే, అసలు లోకాన్ని అంటనేవో, పరిశుద్ధురాలువే, ప్రార్థనా పర్రాలువే, దేవుని రాజ్యం కొరకే నిరీక్షణ కలిగి ఉన్నావు, ఇంక ఈ భూమి మీద నీకు ఏం అక్కర్లేదు, ఎవరి కోసం ఎదురు చూడవు, దేవుడి కొరకే. ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే నీదంతా సున్నా, పనికిరాదు. అందుకే మనం ప్రేమ గలవారమై ఉందుముగాక. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానంలో, యెషయా గ్రంథం 54:3లో ఆయన చెప్పిన ఈ మాటలో, కుడివైపుకు ఎడం వైపుకు నువ్వు వ్యాపించాలి, ఆధ్యాత్మికంగా, ఆశీర్వాదకరంగా, ఆర్థికంగా నువ్వు దీవించబడాలి అంటే మొదట నీ వేర్లు, నీ జీవితం, నీ అనుభవాలు, ఒకసారి గట్టిగా చెప్పండి, ఈ ఆరాధనలో పాల్గొన్న నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరి నీ ఆశ తృప్తిపరచబడి నీ కన్నులు ఎదుట నీ పిల్లలు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కుటుంబం, నీ సంసారం, నీ పంట పొలం, నీ పశువులు, నీ స్థితి ఏదైనా బాగుండాలి, దేదీప్యమానంగా ఉండాలని నువ్వు అనుకుంటే నీ వేళ్ళు ప్రేమలో వేరుపారాలి. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి మాట్లాడాలి, ప్రేమను గురించి ధ్యానించాలి, ప్రేమను పంచాలి, ప్రేమగానే ఉండాలి. ఆ ప్రేమ నీలో నుంచి విస్తరించాలి. ఆ ప్రేమ పరిశుద్ధమైంది అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఓసన్న బెదరు చదువుతున్నాడు, మరి ఎవడు తగిలిండో ఏమో కానీ, ఏందన్నా ఎవరినో అమ్మాయిని బండి ఎక్కించుకొని పోతున్నావు అంటే, నువ్వే కాదన్నా అందరిని ప్రేమించమన్నావు, అందుకే ఆ అమ్మాయిని ఎక్కించుకొని పోతాను. ఆ అమ్మాయి నీకేం సంబంధం అన్నంటే, ఇరుగు పొరుగుని ప్రేమించాలి, ఎదురుని ప్రేమించాలి, పక్కన వాళ్ళు ప్రేమించాలంటే వాళ్ళ ఆయన లేడంట, మిలిటరీ పోయినంట, కొట్లో సరుకులు తెచ్చుకొని బండి లేదంట, అందుకే నేను ఎక్కించుకొని పోతాను. ఇట్లాంటి ప్రేమ తెస్తే ఇంక మామూలుగా ఉండదు చెప్తున్నా. ఈ ప్రేమలు కాదు, దేవుడు కోరుకునే ప్రేమ వేరే. అది ఎలాగుంటుందో ఆ ప్రేమ ఏంటని 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమ అంటే ఏంటో, ఏ ప్రేమ కలిగి ఉండాలో, ఆ ప్రేమ ఏమై ఉందో ఒకసారి చూద్దాం. చాలండి, కనబడిందా? పేజీ నెంబర్ చెప్పు. 223. అందరు రౌండ్ చేసుకోండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి లేనివాడే, దేవుణ్ణి ఎరుగనివాడే. ఇక నువ్వు విశ్వాసంలో ఉంటావో, బండలు పగలగొట్టి కొండలు పిండి చేసే విశ్వాసంలో ఉంటావో,
చెరసాల్లోనైనా, కరువులోనైనా, మరణంలోనైనా, వ్యాధిలోనైనా దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉంటావో, ఎంత నమ్మకంగా ఉంటావో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, ఐక్యతలో ఎలా ఉంటావో. కానీ నీలో ప్రేమ లేకపోతే నీకు దేవుడే లేడు. అసలు దేవుడే లేకపోతే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మరి ఉన్నాయన్నీ ఏంటి? అబద్ధం, మోసం, నటన, డంబం. అది రియాలిటీ కాదు. పైపైన జీవపు డంబాన్ని ప్రదర్శించుకోవడం పైపైన. నిజానికి మనలో ఉండాల్సింది, దేవుడు కోరుకుంది ప్రేమ. ఏంటయ్యా ఈ ప్రేమ అంటే? దేవుడు ప్రేమ. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది గాడ్ ఈజ్ లవ్. ఓకేనా? తెలుగులో ప్రేమ స్వరూపం అని రాశాడు, కానీ ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ ఈక్వల్ టు దేవుడు, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ, ప్రేమే దేవుడు. అందుకే మన పెద్దోళ్ళు పాట రాసేటప్పుడు రాస్తాడు, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూ, ప్రేమే ఆ ప్రేమే నిత్య జీవం, ప్రేమే మోక్ష మార్గం. ప్రేమ ప్రేమ ప్రేమ. నిత్య జీవం కావాలన్నా ప్రేమ కలిగి ఉండాలి. మోక్షానికి వెళ్ళాలా? ప్రేమ కలిగి ఉండాలి. నీ జీవితం నూతనపరచబడాలా? ఆరోగ్యము, క్షేమము కావాలా? ఆశీర్వాదం కావాలా? ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకని? ప్రేమ జగతికి మూలం. ఈ సృష్టి ప్రారంభించబడటానికి కారణం ప్రేమ. నువ్వు అనుకుంటున్న ఆ దేవుడు ఎవరై ఉన్నారంటే, ఆ దేవునికి నిలువెత్తు నిదర్శనం ప్రేమ. అప్పుడప్పుడు అంటే మీకు అర్థం అవడానికి ఎట్ట చెప్పాలో అర్థం కాక నేను ఈ కోణంలోకి వస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వినాయకుడి పండుగ తమలపాకులతో చేస్తారు. ఓకే, పైనుంచి కింద దాకా ఏమాకుంటుంది? 100 రూపాయల నోట్లతో చేస్తారు. పైనుంచి కింద దాకా ఏముంటాయి? వెండితోటి, బంగారంతోటి, లడ్లుతోటి, ఆకులతోటి, పువ్వులతోటి, డబ్బుతోటి, గ్లాసులతోటి. అవును కదా? ఈ మధ్య ఎవరు చిత్ర విచిత్రాలు చేశాడు అక్కడ. అంటే ఆయన చూడగానే మనకు మొదట అవి కనపడతాయి, తర్వాత ఆహా ఆయన అని ఆయన రూపము, ఆయన పరిస్థితి అర్థమవుతుంది. కానీ ముందు అయితే మనకు ఏ వస్తువుతో చేశారో అది కనపడుతుంది. ఇప్పుడు నీకు దేవుడు తెలిసాడు, దేవుడు కనపడ్డాడు, దేవుడు నీకు అర్థమయ్యాడంటే నీకు అర్థం అవ్వాల్సింది ప్రేమ. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరి జీవితంలో ప్రేమ ఉంటుందో వారికి దేవుడు అర్థమైనట్టు. మూతి ముడుచుకొని పళ్ళుకు పట్టపట్ట కోరికి కళ్ళు ఎగరేసి జబ్బలు తెరిచే వాళ్ళకి దేవుడు తెలియదు అన్నట్టు. నువ్వు యాకోబు, ఇశ్రాయేలు, పిఠాపురం, పిరమిడ్ అని ఏ పేరు పెట్టుకున్నా, నువ్వు ఎంత పెద్ద పేరు పెట్టుకున్నా, ఆదాము కాడి నుంచి నిన్న మొన్న యోహాను దాకా ఎంత మంచి పేర్లు పెట్టుకున్నా, సాక్షాత్తు యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ అనే పేరు పెట్టినా ఉపయోగం లేదు. ఆయన పాదాల దగ్గర కూర్చున్న మరియమ్మ అని పేరు పెట్టిన ఉపయోగం లేదు. ఆయన కొరకు పరిగెత్తిన మరియమ్మ అని పేరు పెట్టిన ఉపయోగం లేదు. ఏ మరియమ్మ అని పేరు పెట్టిన ఉపయోగం లేదు. ఏ విశ్వాసమ్మ అని పేరు పెట్టిన ఉపయోగం లేదు. ఏ సువార్తమ్మ అని పేరు పెట్టిన ఉపయోగం లేదు. ఆరోగ్యం అని పేరు పెట్టి ఏం ఉపయోగం లేదు. మనలో ప్రేమ ఉండాలి, అంతే. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ మరలా చెప్తాను, నాకు సంబంధం లేదు. దేవుడు నాలో ఉండి మీతో మాట్లాడుకుంటున్నాడు యేసునామములో. ఈ మాటలు మీరు విని పరీక్షించి అంగీకరించి అలాగూ తీర్మానం చేసుకుంటే అది మీకు ఆశీర్వాదం. పోగొట్టుకొని విడిచిపెట్టి నిర్లక్ష్యం చేస్తే నష్టం, చాలా నష్టం. ఏం నష్టం అన్నా, ఈ ఆరాధనకు రాలేదనుకుంటా, ఈ మాట నేను వినలేదనుకుంటా, అమ్మో ఎంత గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు, ఎంత జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇక నువ్వు ఏ వాగ్దానం పట్టుకున్నా, ఏ మందిరానికి వెళ్ళినా, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ వాక్యం విన్నా, ఏ గుడికి పోయినా, ఏ వాగ్దానం తీసుకున్నా, సమస్తానికి లింకు ప్రేమ దగ్గర ఉంటుంది. ఆ ప్రేమ నీలో లేకపోతే ఏ వాగ్దానం నీరు బారదో, నెరవేరదో, వాగ్దాన ఫలం నీకు రాదు. ప్రేమ కలిగే ఉందుముగాక. అయితే ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. అన్నయ్య నాకు ప్రేమ ఎందుకు లేదన్నయ్య అంటే, లోక సంబంధమైన ప్రేమ వేరు, దేవుడు ప్రేమ వేరు. ఈ లోక సంబంధమైన ప్రేమల గురించి నేను చెప్పి సరదాగా నవ్వించి జోకులు వేయాలని నా ఉద్దేశం కాదు, కానీ వివరంగా తొందరగా చెప్తా. 12:30 కల్లా ముగిచ్చేస్తున్నాము. ఏంటి ఆ ప్రేమలు? తల్లిదండ్రులను ప్రేమిస్తారు, భార్య పిల్లల్ని ప్రేమిస్తారు, అన్నదమ్ముల్ని ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు, రాజకీయ నాయకుల్ని, సినిమా యాక్టర్ని ప్రేమిస్తారు. ఇది నిజమైన ప్రేమ? మీరే చెప్పండి. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమ కలిగి ఉన్నారు. ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుంది? ఒక తల్లి, ఒక తండ్రి ఒక బిడ్డను ప్రేమించాలి. ఆ బిడ్డను ప్రేమించడానికి కారణాలు ఏమైంటాయంటే, ఒకటి, నా రక్తం పంచుకొని పుట్టాడు అని ఒక ఎఫెక్షన్ అయితే,
నేను కదా మోసింది, పెంచింది, కన్నింది, నొప్పులు పడింది, నా బిడ్డ కదా అని ఎఫెక్షన్ ఇంకోటైతే, అల్టిమేట్గా వీడు పెరిగి పెద్దవాడైతే నేను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నా స్థితి బాగలేనప్పుడు ఒక ముద్ద నాకు అన్నం పెడతాడు, నన్ను పట్టించుకొని పరామర్శిస్తాడని ఇంకొకటి. మొత్తంలో నీకు వ్యాపారం కనపట్లేదా? అంటే నేను చేస్తున్నా కాబట్టి రేపు నాకు చేస్తాడు, నాది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. అదే నీ కొడుకుని, నీ కూతుర్ని ప్రేమించినట్టుగా ఇంకొకటి కొడుకుని, ఇంకొక కూతుర్ని ప్రేమించగలవా? ఆడు కూడా ఒక తల్లిదండ్రులకు బిడ్డే కదా, వాళ్ళని ఎందుకు ప్రేమించలేవు? వాళ్ళని కూడా నొప్పులు పడే కదా కన్నింది, వాళ్ళని కూడా మోసే కదా కన్నింది, మరి వాళ్ళని ఎందుకు ప్రేమించలేవు? అదే మరి లింకు, శరీర సంబంధమైన ప్రేమ. అదే అన్నదమ్ములది అట్లే ఉంటుంది, భార్య బిడ్డలది అట్లే ఉంటుంది, స్నేహితులది కూడా అట్లే ఉంటుంది. లాభప్రాప్తి ఉన్నంత వరకే, మేలు కలిగేంత వరకే. ఒక తాగుబోతోని, ఒక వ్యభిచారిని, ఒక పనికి మాలిన యదవని ఏ స్నేహితుడైనా ప్రేమిస్తాడా? అదే ఆపద అన్నప్పుడు 500 సాయం చేసేవాడైతే వాడి కోసం ఎంత దూరమైన బాధడు. మరి ఈడు కూడా ఒకప్పుడు మాతో స్నేహం చేశాడు, తాగి తాగి చెడిపోతున్నాడని ఆయన్ని స్నేహించి, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని హక్కును చేర్చుకునే బంధం ఏది? స్నేహ బంధాలే. ఎందుకని లేవు? తేడా పడింది. బాగున్నప్పుడే ప్రేమ, స్నేహం. పిల్లల విషయంలో, భార్య విషయంలో కూడా అంతే. ఒక భర్త భార్యని ప్రేమించాలన్నా, ఒక భార్య భర్తను ప్రేమించాలన్నా, అమ్మ నేను ఎవరిని తక్కువ చేసి వేరే విధంగా మీకు చెప్పట్లా, మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఈ బంధంలో ఎక్కడో శరీరం పనిచేస్తుంది. సాటి అయిన సహాయం, ఈ అమ్మాయి లేకపోతే నేను ఒక్కరిని ఈ జీవితంలో ముందు కొనసాగలేను, ఇంకెంత దూరం మరిగాడతాం, ప్రేమించే వ్యక్తి లేదు కదా, అందుకని ఉంటే బాగుంటుందని ప్రేమ. ఈయన లేకపోతే మన అట్టుతో కామంటుంది, ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన ఎందుకమ్మా అంత కంగారు పడతావు, ప్రభు చిత్తం ఎట్టుంటాడు జరుగుతుంది, ఇలా ఊరుకో అన్నయ్య, బొబ్బులు తెచ్చేది ఎవరు అన్నయ్య చచ్చిపోతే, దేనికోసం అంట బొబ్బులు తెచ్చేది ఎవరు? నాకు రోజు షుగర్ టెస్ట్కు బండి మీద ఎక్కించుకోమో హాస్పిటల్లో చూపించేది ఎవరు? ఇంతకు మన చర్చలు ఎవరు లేరు కదా, దేవుడి దేవల్ల. వాళ్ళ నీళ్ళు వచ్చి మనకు తగులుకుంటే ప్రమాదం అయితే. అంటే భర్తను ప్రేమించడానికి కారణాలు బాగున్నాయి ఆమె దగ్గర, ఇంకేమేమి ఉన్నాయో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఈ ప్రేమలు ఎక్కడో ఒక స్వార్థము, ఒక ఆశ, ఒక శరీరం పనిచేస్తుంది. కానీ నేను ప్రకటించే, మనం ఆరాధించే ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమ నువ్వు ఆయనకి ఏమి చేయకపోయినా, ఆయన కోసం నువ్వు ఏమి చెయ్యలేకపోయినా పాడలేవు, ప్రకటించలేవు, నడవలేవు, చప్పట్లు కొట్టలేవు, గణపరచలేవు, వినలేవు, ఆయన సంగతిని హృదయంలో కూడా ధ్యానించలేవు. నీ వలన ఎలాంటి ఉపయోగం యేసయ్యకు లేకపోయినా ఆయన నిన్నుగానే ప్రేమించి నీ కోసం ఆయన ప్రాణమే పెట్టాడంట. అది కదా గొప్ప ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రేమ అంటే అది ఒక స్వభావం, అర్థమైందా? కుక్క దానికి ఒక స్వభావం ఉంటుంది, పంది దానికి ఒక స్వభావం ఉంటుంది, సింహం దానికి ఒక స్వభావం ఉంటుంది. ఆ లక్షణాలు మారవు. పాము ఉంది కదా, పాము బుసకొట్టిద్ది, పరిగెత్తుద్ది, వెంటబడుతుంది, దాని స్వభావం ఏదో ఉంటుంది, కాటేస్తుంది. దాని విషం దాని తలలో ఉన్నప్పుడు పాములు పట్టేవాడు దాని కూరలు కత్తిరించేస్తాడు. ఇంకా కూరలు ఉంటేనే కదా విషం బయటకు వచ్చేది, కూరలు బీకేస్తాడు. ఇప్పుడు అది ఎవరిని కరవలేదు. ఇప్పుడు పళ్ళు లేని కుక్క ఎవరిని కరిగితే ఏమైంది? ఏమండి, మొన్న మధ్య కోటానికి వెళ్ళి వస్తుంటే 8 సంవత్సరాల కింద జరిగిన సంఘటన. నేనేమో రిక్షా దొక్కుతున్నా, వెనకాల చక్రియను ఇంకొక అతను నెడుతున్నారు రిక్షా బాక్సులను వేసుకొని. రాత్రి 12 అయింది, రిక్షా మీద రావాలిగా, ఆటో అయితే సర్రమంట వచ్చేది. 2 కుక్కలు మా మీద దాడి చేసినాయి. నా వెనకాలోడు ఏం చేశాడంటే, వాడికి భయం లేదు కుక్కలంటే, పోయి ఒక కుక్కను కాలుతో దన్నాడు. అది గవ్వకు నోరు తెచ్చుకొని ఇట పట్టుకుంది కాలు. అయిపోయాడు కదరా అనుకున్నా. అది ఎంత సఫర్ ఇచ్చినా వాడు లాక్కుంటుండు మళ్ళీ దాన్ని లాక్కుంటుండు మళ్ళీ దాన్ని. చివరికి ఏందిరా విషయం అంటే, ఆ కుక్కకి పళ్ళు లేవు. ఆ వీధిలో ఒక పిల్లోడిని గరిస్తే వాళ్ళ నాన్న ఆ కుక్కని ఎంటబడి పల్లోడు కొట్టాడు దానికి. పాపం అదేం చేస్తుంది, ఇంకా దాని స్వభావం కరవాలని ఉంది కానీ దాన్ని కరవగలదా? స్వభావాలు కొన్ని ఉంటాయి. ఏం పోయినా పోకపోయినా, కూరలు బీకేసినా, దాని పులు పనికినా దాని స్వభావం బాదో. దానికి ఒక సామెత పుట్టింది, చింత చచ్చినా చెట్టును వేలతో పీకేస్తాం, నరికేస్తాం, నీళ్ళు పోసేది ఎండిపోయి ఉంటుంది, కానీ దాన్ని కొమ్మ నోట్లో పెట్టుకో పుల్లగొట్టది. దాన్నే చింత చచ్చినా పులుపు సావలేదంటారు దాన్ని. స్వభావం, ప్రేమకున్న స్వభావం ఏంటంటే
నువ్వు గాయం చేసినా, నువ్వు కొట్టినా, నువ్వు తిరగబడినా, నువ్వు వ్యతిరేకంగా దేవుడు లేడా ఎవడరా దేవుడు నువ్వు ఎన్నన్ను మాట్లాడినా ఆ స్వభావం ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది అంతే. అది యేసయ్య ప్రేమ. ఆయన స్వభావం అది. తల్లిదండ్రుల మధ్యది, భార్య భర్తల మధ్యలోది, పిల్లల మధ్యలోది, స్నేహబంధాల మధ్యలోది కాదది. ఆయన రక్తం, ఆయన స్వభావం ప్రేమ. అందుకే బైబిల్ కాల్చి బ్రహ్మాండంగా దర్జాగా బతుకుతున్నారు. సేవకుల మీద విరోధంగా మాట్లాడి ఇంకా వాడి ఆయుష్కాలం పొడిగించబడతా ఉంది. కారణం ఆయన స్వభావం ప్రేమ. ఆయనే కనుక ఆయుధాలు పట్టుకుని తిరిగేవాడైతే ఇక ఎలిషమ్మ టిప్పులు లేచిపోయేది, శవాలు లేచిపోవటమే, ఇంకేముంది. ఆయన కోపం వస్తే ఎంత మనం ఏ పార్టీ వాళ్ళం. అందుకే ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ మూలం ఎట్లా ఉంటుందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. మనకియ్యబడిన మన చదువమ్మా చాలండి. దైవజనుడైన పౌలు గారు ప్రేమను గురించి ఒక మాట రాస్తున్నాడు. మనకు అనుగ్రహించబడిన ప్రేమ లేఖనముల ప్రకారం మనం అడగలేదు, మనం కోరుకోలేదు, కానీ మన కొరకు మృతి పొందెను, మన కొరకు తిరిగి లేచెను. ఈ మరణ పునరుద్ధానములోనే సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, మరణ పునరుద్ధానంలో సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎట్లా అన్నయ్యా? నాకు ఆరోగ్యం బాగలేదు, యేసయ్య మరణం వల్ల నాకు ఆరోగ్యం ఎట్లా అంటే దేవుని వాక్యంలో రాయబడింది, లేఖనముల ప్రకారం వాక్యంలో రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి. అంటే ఆయన గాయపరచబడటానికి కారణం ఏంటంటే మనకు స్వస్థత ఇవ్వడానికి. అది క్యాన్సర్ వ్యాధ, ఎయిడ్స్ వ్యాధ, షుగర్ వ్యాధ, ఇంకొక వ్యాధ ఆయన సంకల్పించి ఆమెనంటే ఎట్టి వ్యాధి గలవాడైన స్వస్థత పొందాల్సిందే. ఆయన దెబ్బలు, ఆయన గాయాలు మనకు స్వస్థతనిచ్చాయి. ఆయన రక్తం మనకు పాప క్షమాపణ కలుగజేసింది. అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఆయన రక్తము చేత మనకి పాప క్షమాపణ కలిగించెను. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. ఆయన మరణము ద్వారా మన మరణం ఆగిపోయి మనకు జీవం వచ్చింది. మరణములో ఉన్నటువంటి ఆశీర్వాదాలే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన నింద, మరణం వెనకాల ఆయన నింద ఉంది, మరణం వెనకాల ఆయన అవమానం ఉంది, మరణం వెనకాల ఆయన సహనం ఉంది, మరణం వెనకాల చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన మరణం లేఖనం ప్రకారం చనిపోయాడు కనుక ఈ మరణంలో మనకు ఆశీర్వాదం ఉంది. అది ప్రేమ. నువ్వు అడిగావా యేసయ్యా జన్మ కర్మ పాపం అంటగా, జన్మన జయితే శుద్ర, కర్మన జయితే ద్విజ, పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు అని విన్నావు కదా. మరి నీ క్రియల వలన, నీ పుట్టుక వలన పాపం అయితే ఆ పాపానికి వచ్చే జీతం నరకం అయితే మనం పుట్టినందుకు, చనిపోయినందుకు నరకానికి వెళ్ళాలి. మరి నీ నరక శిక్షను తప్పించేవాడెవడు? ఎతికినవా? ఎప్పుడైనా అన్వేషణ చేసినవా? పుస్తకాలు చదివినవా? వాక్యాలు విన్నవా? ఏ బ్రాహ్మణుడి దగ్గరికైనా వెళ్ళి, అయ్యా నా నరక యాతన తప్పించుకోవడానికి నాకు మార్గం ఏముందయ్యా, మోక్షానికి మార్గం ఏందని ఏనాడని అడిగినవా? మరి నువ్వు అడగకుండానే, నువ్వు వెదక్కుండానే, నువ్వు పరిగెత్తకుండా, కొండలెక్కకుండా, ఎగరకుండా, ఏమి చెయ్యకుండా ఉచితంగా నీకు మరణ శిక్ష తప్పించింది ప్రేమ కాదా? దాని పేరే కదా ప్రేమ. మరి నువ్వు అడగకుండా, వెదకకుండా నీ కోసం యేసయ్య మరణమే పొందితే ఈరోజు ప్రేమలు ఎలాగున్నాయండి? హలో, నిజంగా చూడండి. ఆయన మన మేలు కోరి చచ్చిపోయాడు. హలో సిస్టరు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. పిలిచిందేమో సిస్టరు, చెప్పిందేమో సరేలే ఇదేమన్నా సహోదరుల ప్రేమేమో అనుకుందాం, యాక్సెప్టెడ్. సాయంత్రం సినిమాకి వెళ్తున్నా, రావాలి మీరు కూడా. ఒరే దుర్మార్గుడా, మనం ప్రభుని నమ్ముకున్నా అట్ట చోట బాగూడదు. నువ్వు రాలేదంటే సిస్టరు యాసిడ్ బాటిల్ తెచ్చా, ప్రేమ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ ముఖం మీద పోస్తా. సిస్టరు రేపు పొంగోలు పోతున్నా, రావాలా? అయ్యా నాకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, చచ్చిపోతున్నా, నాకు ఎందుకయ్యా? ఇదిగో నైలాన్ తాడు తెచ్చా, నీ పేరు రాసి ఉత్తరం జోలు పెట్టుకొని ఉయ్యాలవుతా. ఎందుకు ఇదంతా? నేను నిన్ను ప్రేమిస్తున్నా.
ఇదొక ప్రేమ. ఇట్లాంటి ఈరోజు టీవీలో వచ్చే వార్తలన్నీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళే వార్తలన్నీ ఈ ప్రేమలే. ఇయే కావాలంటే మీరు చూడండి, ప్రేమ ఎక్కువ అయిపోయి తట్టుకోలేక పోతున్నాయి, పోలీస్ స్టేషన్ దాకా పోతున్నాయి. ఏరి పారుతుంది ప్రేమ. లోకంలో అంతా ఈ ప్రేమే. శరీర కోరిక తప్ప వేరే ప్రేమ అబద్ధం, అబద్ధం, అబద్ధం. ప్రేమ, లవ్. ఈరోజు ప్రపంచం మొత్తం లవ్, లవ్, లవ్. రేపు ఇంకా ఫిబ్రవరి 14 వస్తుంది, దానికి ఒక పండగ, ప్రేమికుల పండగ. నాకు ఆ బజరంగ్ దళ వాళ్ళు భలేగా ఇది ఒక్కరోజు మాత్రం వాళ్ళు వచ్చుతారు నాకు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ వాళ్ళు మంచి పసుపు గుమ్మలు కట్టుకొని ఒక 100 తాళ్ళు వేసుకొని భుజం మీద. దేనికి? ఎక్కడైనా ఆడాడు మగాడు ఆడామే మగాడు కనపడ్డాడు అనుకో, ఏం చేస్తున్నారా? ప్రేమించుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తాం? పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడే చేసుకోండి, మేము చూస్తాం, ఫోటోలు తీసుకుంటాం. ఆ పక్కకి అమ్మాయి, ఈ పక్కకి ఈడు. ఒరే స్వామి, మా మాటలు ఎట్ట నమ్మేవరు నువ్వు? ఇదంతా ఉత్తుత్త ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ. ఇలాంటి ప్రేమలు మోసపరుస్తాయి, మోసం చేసి. దయచేసి నమ్మొద్దండి, నమ్మొద్దు. పెళ్ళైన వాళ్ళు మోసపోతున్నారు, పెళ్లి కాని వాళ్ళు మోసపోతున్నారు, యవనస్తులు మోసపోతున్నారు. ప్రాముఖ్యంగా యవనస్తులు, పిల్లలు, మగపిల్లలు కానీ, చదువు పిల్లలు కానీ, చదువుకునే పిల్లలు కానీ, చిన్న వయసులోనే. నేను ఆ మధ్య 6వ తరగతి అనుకుంటా, ఎందుకంటే పేరు జ్యోతి మీకు తెలిసిపోద్ది. ఆ అమ్మాయి వచ్చి లవ్ లెటర్ నా చేతికి ఇచ్చింది. వేరే విధంగా పిలిచింది, మన భాషలో చెప్తా. అన్నయ్య, క్యాన్సర్ అన్నయ్య, నాకు ఒక లవ్ లెటర్ ఇచ్చాడు. ఎన్నో తరగతి అమ్మాయి నువ్వు? 5ో 6ో. నీ వయసు ఎంత? నీకు ప్రేమ ఏంది అసలు? వాడేం చదువుతున్నాడు? వాడు కూడా నాతోటే, నా క్లాస్మేటే, 6వ తరగతి. వాడు కూడా, వాడికి నిక్కర వేసుకోవటం, గుండి పెట్టుకోవడం రాదే. ఏం చేద్దామని? అసలు ఏంది ఇదంతా? ఇది సాతానుగాడు మనల్ని బ్రహ్మపరిచి మోసపుచ్చే మార్గం. ఇది నాశనానికి తీసుకువెళ్ళే మార్గాలు ఇవి, మోసపుచ్చే. ఇవన్నీ చెడ్డ ప్రేమలు. నేను మరలా చెప్తున్నా, ఇక్కడ మాట్లాడకూడదు అనుకుంటున్నా, కానీ ఎందుకో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మోసపూరితమైన ప్రేమలో నువ్వు తిరుగుడు రికార్డ్ అవుతుంది, నీ ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయి, నీ వాట్సాప్ మెసేజ్లు రికార్డ్ అవుతాయి, నీ మెయిల్స్ రికార్డ్ అవుతాయి. నువ్వు అనుకుంటావు నమ్మకస్తురాలు నన్ను ఏం చేయడు, ఇబ్బంది పెడతావు. ఖచ్చితంగా రికార్డెడ్ అయితే మొత్తం నెక్స్ట్ డే నీకు వాట్సాప్ వస్తుంది. చెప్పింది చేయకపోతే, చెప్పినట్టు వినకపోతే కథం బయటకు వస్తాయి. అవి తట్టుకోలేక ఫ్యాన్ వేసుకోవటం, ఉయ్యాల వేసుకోవటం ఫ్యాన్కి. చచ్చిపోయే చావులన్నీ ఇవే. చిన్న టెంప్టేషన్, చిన్న ఎమోషన్ మరణానికి దారితీస్తుంది, నాశనాలు చేస్తుంది జీవితాలు, కుటుంబాలు పతనమైపోతున్నాయి. అందుకే నాకు తిక్కగా ఉంటుంది ఇట్లాంటి విషయాలు మనసులోకి వస్తే. అంత కొవ్వు పడితే కోసేసుకొని కుట్లు వేసుకో, సరిపోద్దే. మా మామకు ఒక ఆయన కోసారులేట, అందుకని చదువుతున్నా. హల్లెలూయా. అంటే నిద్ర మానుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే, భారం ఉంటే, భర్త మీద, భార్య మీద, పిల్లల మీద బాధ్యత ఉంటే ఈ కొవ్వు పట్టదు. ఈ కొవ్వు పట్టిందంటే వాడు చేస్తున్నాడు, వాడు తెచ్చి 4 రూపాయలు ఎత్తున్నాడు, తిని కొవ్వు బట్టి ఏం చేయాలో అర్థం కాక ఈ పని చేస్తారు. ఆ పిల్ల ఏదో తిక్కలు లేదా, ఆ పిల్ల పని ఆ పిల్ల చేస్తుంది, మన కెపాసిటీ మనకు ఒకటి సరిపోదని కొవ్వు పడితే ఇంకో స్టెప్ తీసుకుంటాడు. తల్లిదండ్రులు అడుక్కు తిని నానా తిప్పలు పడి కూలి నాలి చేసి రూపాయి తీసుకొస్తే పిల్లలకు అర్థమై సావదుగా. అందుకే నేను తొందరగా పెళ్లి చేయండి, కుక్క సావేందుకు తెలుస్తుంది వాళ్ళకి. పిల్లలంటే, హాస్పిటల్ అంటే 3 రోజులు ఏంది నిద్రపోయి. ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. పెళ్లి చేయండి, తెలుస్తుంది. ప్రేమ అంటే వ్యామోహమే అనుకుంటున్నారు, కానీ ప్రేమ అనేది మరణం అయ్యేది. అంత గొప్పగా ఉండాలి ప్రేమ. కొన్ని గుణగణాలు చెప్తా. ప్రేమ చంపదు. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా సస్తే బాగుండని కోరుకున్నావా? నీలో ప్రేమ లేనట్టే. ప్రేమ చచ్చిపోయిద్దంట. ఒక వ్యక్తిని ప్రేమిస్తే, ఒక స్థితిగతిని ప్రేమిస్తే దాని కొరకు ప్రేమ చనిపోద్దంట. చంపదు ప్రేమ, గాయపరచదు ప్రేమ. ప్రేమ నష్టపరచదు, నష్టపోద్ది. ప్రేమ అసూయ పడదు, ప్రేమ అగౌరవపరచదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అని మీకు అర్థమవుతుందా? ఒకడు చూడండి, ఇంటికి వచ్చామనుకో, ఇదిగో బిల్డింగ్ చూసావా, ఈ కబోర్డు చూసావా, ఈ పెయింట్ చూసావా, ఈ కిటికీ చూసావా, ఈ కట్టను చూసావా, తెచ్చింది డీమార్ట్లోనే, మళ్ళీ ఆడో తెచ్చినట్టు బిల్డప్. డంబం. నా సహోదరుడే కదా, నాతో పాటు ఉండేవాడు కదా, పాపం వీడికి ఉందో లేదో, నేను ఇంత బిల్డప్గా చెప్తే వాడు ఏమైనా బాధపడతాడేమో, తెచ్చుకోలేనని కృంగిపోతాడేమో. డంబం చూపించకూడదు అన్నా.
దేవుడి దేవ లేదు చేసామన్నా బాగుంది అన్న అంటే బాగుంది. ఒకవేళ నీకు అంతగా ఎఫెక్ట్ ఉంటే కలిసి దాన్ని ఎంజాయ్ చేయండి. ఆ వ్యక్తి ఏమని చెప్తే అడిగితే అప్పుడు చెప్పు, కానీ లేనిది కల్పించి కూర్చోబెట్టి కొత్త అని చెప్పి అది మా పిల్లల మార్కులు ఒక్కొక్క ఆమె మార్కుల గురించి అవుతుంటుంది. అబ్బాయి ఇంకా అసలు ప్రపంచంలో ఇంతకంటే ఎవరు బాగా చదివేవాళ్ళు లేరు అన్నట్టు, లేరా ఇంతకంటే పని చేసేవాళ్ళు లేరు అన్నట్టు ఉండరా? ఎందరో గనులు ఉన్నారు మనకంటే. అతిశయించడానికి మనకేముంది? ఆ డంబం సంఘంలో నశించిపోవును గాక. ఏదైనా నాకు ఒక్కొక్కరు కనపడతారు. మన చర్చిలో కొంతమంది ఉన్నారు, అప్పులు పొన్న వాళ్ళు ఉన్నారు. ఊర్లో పెళ్ళి కుక్కలు ఆడవుడు ఏంటంటే నాకు తెలుస్తుంది. ఎవడో భోజనం పెట్టిండంట, గారేసాడయ్యా. గారె అంటే అమ్మ నూనెలో వేస్తారా లేకపోతే ఏమైనా పైనుంచి ఏమైనా పడుతుందా? అబ్బాబ్బా ఏముందయ్యా గారె, ఇంతకు తిన్నవామా లోపలికి టింగుని మాయమైపోయిందా? అసలు ఇస్తరాకయ్యా ఇంతకు దాని మీద తినేదేనా లేదా జోలో పెట్టుకుని కబోర్డ్లో పెట్టుకుంటారా? పడేసేదేగా. ఇస్తరాకు 4 రకాలు ఉంటాయి. రూపాయి, 4 రూపాయలు, 10 రూపాయలు. ఇంకా ఒకవేళ అనిల్ అంబానీ ఫ్యామిలీ అనుకో, 25 రూపాయలతో 40 రూపాయలతో వాడతారు. ఇంకంతేనా? నాకేం తర్వాత పడేసేదేగా. డంబం. అది కూడా నువ్వు పెడితే చెప్పు, అబ్బా నా బిడ్డ పెట్టిండ్రా నాయన అని నేను ఆనందపడతా. ఎవరితో తీసుకొచ్చి ఎందుకు ఊరక సోది? ప్రేమ కలిగి ఉంటే ఇలాంటి డంబం వారిలో ఉండదు. ప్రేమగానే ఉంటుంది. అసూయ పెట్టుకోదు. అల్లటి చేశారు, అల్లట్లన్నారు, వాళ్ళు ఫలానా దానికి కారణం వాళ్ళు. ప్రేమ ఉంటే అవి మనసులో ఉండవు, డిలీట్ అయిపోతాయి. రీసైకిల్ బిల్లో కూడా ఉండవు, హిస్టరీలో కూడా ఉండవు, మొత్తం డిలీట్ అయిపోలేస్తున్నామాలో. అందరు గట్టిగా అల్లలు చెప్పండి. నువ్వెన్నన్నా చెప్పన్నయ్యా, మేము డిలీట్ చేయమన్నయ్యా, ఇది ఉండాల్సిందే అన్న వాళ్ళు గట్టిగా అల్లలు చెప్పండి. తీసేయండి. డిలీట్ అయిపోతే స్పేస్ ఎక్కువైపోద్ది, ఫ్రీగా ఉండొచ్చు. ఆమెన్. మీకు అర్థమైందా? భారము, కుళ్ళు, ఈర్ష్య, ద్వేషాలు మనసులో పెట్టుకొని బరువు ఎక్కువైపోయి నిద్ర లేక కృషించిపోయి ఆలోచించి బీపీలు షుగర్లు ఎక్కువైపోయి తొందర ప్రశాంతత ఉంటుంది. ఆమెన్. స్వేచ్ఛగా ఉంటావు. చర్చిలోకి వచ్చావు, నీ లయంలో అంత డిలీట్ అయిపోయింది, ఖాళీగా ఉందిగా, స్పేస్ ఉందిగా, అందరినీ ప్రేమగా పలకరిస్తావు. లోపల ఏదైనా ఉందనుకో, ఆడు కనపడ్డాడు అనుకో, ఆడికి అందరు చెప్పేదే వందనాలు అన్నయ్యా, మరి ఆడి సంగతి ఏందా అన్నయ్యా, ఆడు చెప్పేదిలే, నీకు పరలోకంలే. నేను నిజం చెప్తాను, మీరు నవ్వుకుంటున్నారు. ప్రేమ విషయంలో రాజీ పడ్డారా? ప్రేమించటం కనుక స్వార్థం చూపించారా? దైవజనులు పాట రాస్తా చూడు. స్వార్థపరులు కానరాని 1000 ఏండ్ల పాలనలో చిత్తశుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును. ఆమేన్. స్వార్థపరులు అక్కడ కనపడరంట. ఇక్కడ కనపడకపోతే అక్కడ కనపడరు, ఇక్కడ కనపడితే అక్కడ కనపడతారు. అందుకని ఇక్కడ నీకు స్వార్థం ఉందంటే అక్కడ కూడా ఉంటుంది, అక్కడికి నువ్వు రాలేవు. ఇంకెంత భక్తి చేసి మీ కష్టార్జితం నిజంగా మందిరం కొరకు మనం వెచ్చించే కానుకలన్నీ అనుకుంటున్నా ఉన్నప్పుడు లోకస్తులు రూపాయి మా ఫ్యామిలీలో ఒక ఆయన ఉన్నాడు. ఈ లైవ్లో వచ్చిన తర్వాత స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోతున్నాం. ఆడి పేరే చండాలమైన పేరు. ఏందిరా ఆయన క్వాలిఫికేషన్ అంటే పెంట మీద రూపాయి పడితే తుడుచుకొని జోబులు వేసుకుంటాడంట. ఏమి క్వాలిటీ అబ్బా! మంచి కదా, మంచి జీవితం కదా, మంచి అలవాట్లు కదా. దరిద్రం. కానీ మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఎంత ఎమోషన్ అవుతానంటే, దేవుని కొరకు ఎంత దాతృత్వం కలిగి ఖర్చు పెడుతున్నారు. ఆ ఆశీర్వాదం ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా నువ్వు పొందుదువుగాక. అలా పొందాలి అంటే ఆ ఆశీర్వాదానికి అడ్డుపడే అసూయ తీసేసుకోవాలి. ఆమేన్. ప్రేమ కలిగిన వాడంట అగౌరవపరచడంట, తక్కువ చేసి మాట్లాడు, చిన్న చేసి మాట్లాడు. అదే దాని బతుకంతా నాకు తెలుసా, పోయా ఆడి బతుకంతా నాకు తెలుసు. ఆడి ముఖం ఆడికి లేకపోతే నేనే రూపాయి ఇచ్చా, నేనే 10 రూపాయలు ఇచ్చా, నేనే స్థలం ఇప్పించా, నేనే మాట సాయం చేశా, నేనే చెయ్యి సాయం చేశా. ఇలాంటి మాటలు రాకూడదు మన జీవితంలో. అది ప్రేమ కలిగిన వాడు ఎప్పుడు చెప్పుకోడు. ఇది దేవుని స్వభావం, ప్రేమకున్న గుణం.
సంఘంలో దేవుడు దయచేయునుగాక. ఇక నేను ఇక్కడ విస్తరించి మాట్లాడాలని చెప్తాను కదా. మందిరంలోకి వచ్చే దగ్గర నుంచి కూర్చొని ప్రార్థన చేసుకొని, ప్రార్థన చేయించుకొని, భోజనం చేసి తిరిగి వెళ్ళే వరకు ఆ ప్రేమ తాలూకు అనుభవాలు ఇక్కడ కనబడాలి నీలో. చెప్పులు ఇడిచే దగ్గర, పలకరించే దగ్గర, పక్కన కూర్చునే వాళ్ళకి స్థలం ఇచ్చే దగ్గర, ప్రార్థన చేయించుకునేటప్పుడు ఎవరైనా తొందర పెడితే స్పేస్ ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చే దగ్గర, భోజనం చేసే దగ్గర అవి కనబడాలి. అక్కడి నుంచి ఇంకా ఆ ప్రేమ నువ్వు మోయాలి. ఆటో ఎక్కిన దగ్గర, బస్సు ఎక్కిన దగ్గర, ఇంటి దగ్గర, పొలం దగ్గర, ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర ఆ ప్రేమ కనబడాలి. అది లేకపోతే మనం వ్యర్థమండి. సాటి మనకి సహాయం చేయలేని క్రైస్తవ జీవితం అబద్ధం, మోసపూరితమైంది. అది ముసుగది, ముసుగు పోవాలేస్తున్నాము. ఇంత ప్రేమగా అన్ని జనుల మధ్యలోనే ఉండమంటే, అన్ని జనులకే ఇంత ప్రేమను పంచమంటే, ఇక నీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? నీ కడుపును పుట్టినోళ్ళు, నిన్ను కన్నోళ్ళు, నిన్ను పెంచినోళ్ళు, నీ తోడబుట్టినోళ్ళు, వాళ్ళని నువ్వు ఎంత ప్రేమించాలి? మాటలు మాత్రం సామెత సరిగ్గా సెట్ అయిపోద్ది. తల్లికి బో పెట్టాడంట కానీ పిన్నికి ఏం చేస్తానన్నాడంట. అది కని పెంచి పెద్ద చేసి ఆడి ఏడుస్తుంటే నిద్రాగారాలు మానేసి ఆడి కోసం ఏం ఆకలి కొని ఇన్ని తిప్పలబడి, నిజంగా కన్న తల్లి ప్రేమ చాలా గొప్పది. నాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఒక బిడ్డను పెంచి పెద్ద చేసేటప్పుడు ఆ తల్లి ఎంత ప్రయాసపడుతుందో, ఆ తల్లికి భూమి మీద మనం ఏం చేసినా ఆ తల్లి రుణం తీర్చుకోలేము. అలాంటి తల్లి ఎడలో కూడా ఒక్కొక్కడికి కనికరం ఉండదు. వాడు ఏమైపోతాడు, భవిష్యత్తు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. నేను చెప్పించట్లా, భవిష్యత్తు చెప్తున్నా. కన్న తల్లిని తల్లిగా గౌరవించలేని, నీ కిడ్నీ ఒకటి తీసి నీ తల్లికి 1% కూడా నీ రుణం తీరదు అన్నా. అర్థమైతే గట్టిగాళ్ళు చెప్పు. తల్లి బాధ్యత అంత గొప్పది భూమి మీద. అలాంటి తల్లి ఎడల మనకి ఎంత ప్రేమ ఉండాలి? అసలు ప్రేమ అక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. అట్లాంటి తల్లిదండ్రులు మోసం చేసి యవనస్తుల గతి ఏమైపోద్దో చెప్పమంటవా? లోయ కాకులు మీ కళ్ళు గుడ్లు బీగుతాయి అంట. ఏమవుతాయి? యవనస్తులు, ఆడపిల్లైనా మగపిల్లైనా తల్లిని కన్నీటి పర్యంతం చేశారా, తండ్రిని ఏడిపించారా, అంతే. వాక్యం అమ్మది, నేను చెప్పేది కాదు. వాక్యం 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని ఆజ్ఞాతిక్రమం పాపముతో వదల్లా. సామెతలు అంటాడు, తల్లిని తండ్రిని సన్మానించని వాని కన్నులు లోయ కాకులు బీగుతాయి. జాగ్రత్త. ఈ తల్లి తండ్రి విషయంలోనే ఎంతుంటే, మరి ఈ ఆజ్ఞను మీరితే, నిరాకరించి నిర్లక్ష్యం చేస్తే ఆ పరిణామాలు ఎంత ఘనంగా ఉంటాయి, గొప్పగా ఉంటాయో ఒకసారి చూసుకోండి. అగౌరవపరచని ప్రేమ మనం కలిగి ఉందము గాక. గౌరవపరచ పెద్దలు, దైవజనులు, ఆత్మీయులు, ఆ గౌరవం ఉండాల. నెత్తికెక్కిన మాటలు మాట్లాడకూడదు. బలవంత పెట్టి మాటలు మాట్లాడకూడదు. వారి స్థాయి వారికి ఉంటుందే. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవడికి తల్లి ఎవడికి తండ్రి నాకు తెలియదు పో, నువ్వు అన్నంత మాత్రాన్ని అడగబోద్ది. ఎవడికి దైవ నిన్న ఒకడు అన్నాడు, ఏందిరా గోలంటే, ఎవరు ఆయన అంతలా నడుస్తున్నాడు, మా పాస్టర్ గారు. ఎవడికి పాస్టర్? నువ్వు అంటే అనకపోతే నేను పాస్టర్ని కాకుండా పోతానా? ఆత్మీయులు కాకుండా పోతారా? వారి బలహీనత వాళ్ళకుంటే వాళ్ళకు ఉంటుంది. దేవుడి దగ్గర వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. నువ్వు మాత్రం గౌరవించే విషయంలో రాజీ పడకూడదు. వేస్తున్నామాలో మందిరానికి వచ్చిన ప్రతి వ్యక్తిని నువ్వు గౌరవించాల్సిందే, ప్రతి విశ్వాసను గౌరవించాల్సిందే, సేవకుడిని గౌరవించాల్సిందే, పెద్దలను గౌరవించాల్సిందే. లేకపోతే అసలు నువ్వు భక్తికి పనికిరావు, విశ్వాసాన్ని పనికిరావు. నీకు ఎట్లా జరుగుతాయి వాగ్దానాలు, ఎట్లా నెరవేరుతాయి? నేను అందుకే చెప్తున్నా, క్రైస్తవ్యములో బద్దలు కొట్టి బల్లాలు గుద్ది ఎన్ని ప్రసంగాలు చెప్పి ఎన్ని ఆశీర్వాద మాటలు పలికినా ఇంకా ఆశీర్వదించబడిన జీవితాలు ఎందుకు లేవనెత్తబడట్లేదు అంటే, ఆ చెప్పిన మాటను గుండెల్లో స్థిరపరచుకోవట్లా, విని వదిలేస్తున్నారు. ఎట్లా నెరవేరుతాయి వాగ్దానాలు? ఎట్లా దీవించబడతావు? ఒక కోరికతో ఇక్కడికి వచ్చావు, ఒక ఆశతో ఇక్కడికి వచ్చావు, దేవుడు నెరవేరాలని కోరుకుంటున్నావు, నెరవేర్చాలని కోరుకుంటున్నావు. దేవుడు నెరవేరుస్తాను, ఇట్లా ఉండరా బాబు, ఇట్లా ఉండరమ్మా అని ఆయన చెప్తున్నాడు. నువ్వు ఆ మాటను పట్టుకొని సరే ప్రభా నేను ఇది చేస్తానంటే ఖచ్చితంగా నువ్వు మేలు పొంది సాక్షిగా ఉంటావు. నో డౌట్ ఎట్ ఆల్. జ్వరం వచ్చింది, బలహీనమైపోతుంది, ఇదిగో పారాసిటమాల్ కొట్టు, వేసుకుంటే స్వస్థత. వేసుకోపోతే డాక్టర్ 500 ఓపీ కట్టి అర్ధగంట సేపు ఆయనతో మాట్లాడి ఆయన ఏదో 4 బిళ్ళలు ఇచ్చిండు, అమ్మయ్య పోయి వచ్చాను హాస్పిటల్, తగ్గిద్దా జబ్బు?
అవి క్రమంగా ఆయన చెప్పినట్టుగా ఆ ప్రిస్క్రిప్షన్ నువ్వు పాటిస్తేనే కదా నీకు స్వస్థత కలిగేది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీ జీవితంలో జరగాలి అంటే, మేలు నువ్వు పొందాలి అంటే ఈ అనుభవాలు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. కొద్ది తేడా పడరు, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ యేసయ్య మనల్ని అడగకుండానే చేశాడు, నిన్ను గౌరవించాడు. లేకపోతే ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో కొట్టి చంపమని అమ్మాయిని. ఏం పాపం చేసిందో, ఎంతమంది కుటుంబాలు కూల్చిందో, కొట్టాలి చంపాలి. వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడింది. ఆయన కూడా కొడతాడని అందరూ అనుకుంటున్నారు. ఆయన ఎట్లా సేవ్ చేస్తున్నాడు చూడమని, ఆమెని ఆయన ఎట్లా సేవ్ చేస్తున్నాడు. అమ్మా అమ్మా గౌరవంగా పిలిచి, ప్రేమగా పిలిచి, నేను కూడా నేను కొట్టను కానీ ఇంక పాపం చేయమాకమ్మా. శిక్షకు అర్హురాలు పాత్రురాలైన ఆమెను కూడా తప్పిస్తున్నాడు, పలకరిస్తున్నాడు. ఆమె ఇంకా వేడుకోవాలి, అయ్యా నేను పొరపాటు చేశానయ్యా, బుద్ధి తక్కువైన పని చేశాను, ఇంక చేయనయ్యా అని కూడా చెప్పట్లా. కానీ ఆమెను కనికరిస్తా. అదే ప్రేమ అంటే, అడగకుండా చేసేదే, చెప్పకుండా చేసేదే, అది ప్రేమ. అట్టి ప్రేమ సంఘంలో మనకు కలుగునుగాక. అన్ని విషయాల్లో ఇది మొదలుకొని లెక్కలు పెట్టుకోండి, పరీక్షించుకోండి. నేను ప్రేమించే విషయం ఎలాగున్నా, ప్రేమగా మాట్లాడటం అలవాటు చేసుకోండి, ప్రేమగా పంచటం అలవాటు చేసుకోండి. కలిగిందే అప్పులు చేసి పంచమని చెప్పట్లా. దేవుడు నీకు ఆశీర్వదించిన దాంట్లో కొంత పేదలైన వారికి, బేదలైన వారికి, సహోదరులకి, అర్హత కలిగిన వారికి కొంత పంచడం నేర్చుకోండి. ప్రేమగా పలకరించడం నేర్చుకోండి, సాయం చేయటం నేర్చుకోండి. ప్రేమ తాలూకు అనుభవాలు ఇవి. కనుక ఈ లక్షణాలు సంఘానికి ఉంటే ఈ ప్రేమలో దేవుడు మనల్ని వేరుపారి నడిపించి వాగ్దానాలకు వారసుల్ని చేయునుగాక. ఈ ప్రేమ గురించి మనకు టోటల్గా అసలు ఎట్లా అన్నాయో, దీన్ని లోతుపాతులు ఎట్లా తెలుసుకోవాలంటే దేవుని వాక్యంలో ఒక 2 మాటలు చెప్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుదాం. ప్రేమ గురించి నేను ఎట్లా తెలుసుకోవాలి, ప్రేమ గురించి ఇంకా ఎంత లోతుకు తెలుసుకోవాలని. దేవుని సంపూర్ణత యందు ఏమవునట్లుగా, ప్రేమలో వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు మన బుద్ధి జ్ఞానాలకు మించిన ఆయన ప్రేమను తెలుసుకోవాలని, తెలుసుకున్న వారై బ్రతకాలని నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే దైవజనుడైన పౌలు గారు అంటారు, ఆ ప్రేమ చాలా గొప్పది, ఆ ప్రేమలో మీరు ఉండాలి, ఆ ప్రేమలో లోతులు పారాలి అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలయ్యా దేవుణ్ణి? విశ్వాసంలోకి మొదట రండి. విశ్వాసంలోకి వచ్చిన మీరు దేవుణ్ణి పట్టుకోండి. దేవుణ్ణి పట్టుకున్న మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన మీరు ఆ ప్రేమ గురించి వినండి. విన్న మీరు ఆ ప్రేమలో దేవుడిలో వేరు పారడానికి ప్రయత్నం చేయండి. ఎట్లా పారాలి? వెడల్పెంత, లోతెంత, పొడవెంత, ఎత్తు ఎంత అంటే అసలు ఈ దేవుడు మనకు ఏమేమి చేయగలడు, ఎంత చేయగలడు, ఈయన సామర్థ్యం ఏంటి, ఎట్లా ఉంటే దేవుడు ప్రేమిస్తాడు, ఎట్లా ఉంటే అసహ్యించుకుంటాడు, ఈ ప్రేమ గురించి తెలుసుకోండి. ఇలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సంక్రాంతికి వచ్చి, క్రిస్మస్కి వచ్చి, ఈస్టర్కి వచ్చి గుడి మీద దారిలో పోతే గుడి వైపు చూసి దండం పెట్టుకొని సిలువ వేసుకొని వెళ్ళిపోతే కాదు, టచ్ చేసిపోతే కాదు, ఆయనతో పెనవేసుకుంటే ఆ ప్రేమ విలువ మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. సహవాసం చేయాలంటే దేవుడితో, ప్రయాణం చేయాలి దేవుడితో, లోతుకు దిగాలి దేవుడితో, ఎక్కాలి దేవుడి కొరకు ఎత్తుగా. ఎంత పొడవైనా, ఎంత లోతైనా, ఎంత ప్రయాణమైనా దేవుడితో కొనసాగాలి అంటే మొట్టమొదట మనం ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి దేవుడి మీద.
అలా విశ్వసించి ప్రార్థన చేసి దేవుడి వాక్యాన్ని మనం విన్నప్పుడు దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆ ప్రేమ ఎట్లా తెలుస్తుందంటే వాక్యంలో అని చెప్పా కదా, ఒక్క మాట చూడండి, ఇంక నేను ముగిస్తున్నా. మలాకి గ్రంథం 3వ అధ్యాయము, మత్తయి సువార్తకు ముందే ఉంటుంది చివరి ప్రవచన గ్రంథం, చివరి ప్రవక్త గ్రంథం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, ఆయన ప్రేమ యొక్క సామర్థ్యం ఏంటో రాస్తాడు చూడండి. అమ్మా, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక, బా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడినైనా నేను మార్పు లేని వాడను గనుక మీరు ఇంకా బతుకున్నారు. నా మనసుగిన మారుంటే, నా స్వభావం మారుంటే, నా ప్రేమ మారుంటే ఈ పాటికి మన సమాధిలోకి వెళ్ళిపోయే వాళ్ళం, మరుగైపోయే వాళ్ళం. ఎందుకనయ్యా? మన క్రియలు ఒకసారి పరీక్షించుకోండి. మీరు నిజంగా బతకడానికి న్యాయం కలిగిన వాళ్ళేనా? అర్హత ఉందా మీలో? ఏముంది మీలో మంచి? మీరు బతికితే ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం చెప్పు. నేను లేకపోతే మా అమ్మ నాన్న ఏమైపోతారు, నేను లేకపోతే మా ఫ్యామిలీ ఏమైపోద్దో, నేను లేకపోతే నా సంఘం ఏమైపోద్దో, నేను లేకపోతే కుటుంబం ఏమైపోద్దో, నేను లేకపోతే మా సహవాసం ఏమైపోద్దో, నేను లేకపోతే ఆత్మీయులు ఏమైపోతారో అని నీ నిమిత్తమై చెప్పుకోదగిన క్యారెక్టర్ నీకుందా? ఎందుకు బతికించాలి నిన్ను దేవుడు? కానీ నేను మార్పు లేని వాడను కనుక, నా ప్రేమ శాశ్వతమైంది కనుక నువ్వు బతికున్నావు అన్నాడు. అంతే. హలో, గట్టిగా హలో చెప్పు. యోబు చాలా గొప్పోడు, బాగా డబ్బు సంపాదించాడు, పేరు సంపాదించాడు. అరుగు మీద కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని సొట్ట తాగుతా ఉంటే ఆ పక్కన వచ్చాడు, అయ్యా యోబు గారు, ఏంద్రబ్బాయి ఏం సంగతి? అదేనయ్యా, పంట అంతా తెగులు వచ్చి నాశనం అయిపోయింది, అప్పుల మీద పడ్డారయ్యా, ఏం చేయమంటావా? ఇదిగో ఈ ₹1,00,000 తీసుకెళ్ళి కట్టుకోపా, ఉన్నప్పుడు ఇద్దు. కానీ రేంజి భార్యాభర్తలు గొడవైందా? యోబాయి గారి దగ్గర బోధం పండి, అరుగు మీద కూర్చొని తీర్పు తీసుడు. అయ్యా ఏందయ్యా, ఏంద్రా నీ సంగతి ఏంద్రా? అదే ఈ మధ్య కొంచెం అడ్డు ఒరే నాటకాలు ఆపేసి పిల్లని జాగ్రత్తగా చూసుకోపో. సరేనయ్యా. ఇంత మంచితనం, ఈ మంచితనం యోబులో కనపడాలంటే భార్య ఎంత సహకరించుంటుంది ఆయనకి? ఏమండి, భార్య సహకారం ఎంతో ఉంటే కానీ ఒక భర్త రేంజ్ ఆ స్థాయికి వెళ్ళదు. ఆమెకేం సహకరించలేదనుకో ఏముండదు. ఎక్కడికొచ్చి హల్లెలూయా స్తోత్రం అని నేను చెప్పి ఆడ దిగిపోయిన పాస్టర్ గారు కూర్చొని అమ్మా అంటే, యాందమ్మా పాస్టర్ మేడుతున్నా, ఇక ఆయన సంగతి తెలియదమ్మా, పులిపీట ఎక్కినప్పుడైనా మా పాస్టరు కిందికి దిగితే ఆయన వేసాను నీకు తెలియదమ్మా, మొన్న మైకు స్టాండ్ కొట్టి పగిలితే 4 కుట్లు పడ్డాయి అమ్మా అని చెప్పింది అనుకో, నా పరిస్థితి ఎట్లా ఉంటుందండి? బాగుంటుందా? ఇంటికి వచ్చి కుర్చీ వేయమంటే, అయ్యో పాస్టర్ గారు కుర్చీ సంగతి తర్వాత ముందు పాస్టర్ అమ్మ చక్కగా చూడాయి, నువ్వు మమ్మ తర్వాత చూద్దాం అనరా. మీ సంగతి కూడా అంతే. అంటే నాకు మైండ్లోకి ఒక పాస్టర్ వచ్చింది, అందుకని చెప్పాను. నేను ఎప్పుడు కొట్టినా ఇదే నన్ను చూస్తానే అంది, ఒక ఆయన మైండ్లోకి వచ్చిందిలే, అందుకని చెప్పా. ఈడ మాత్రం ఉద్యోగం ఉండి ఆడంటే కుదరదు. ఆ స్థాయిలో నీకు గౌరవం దక్కాలి బయట అంటే నీ భార్య నీ నిమిత్తమైన సాక్ష్యం బలంగా చెప్పాలి బయట. కొంతమంది తిక్కల భార్యలు ఉంటారు, అక్కలారు మీరేమనుకోమాకండి, తిక్కల భార్యలు మీరు కాదు, తిక్కల భార్యలు. మంచి లేదు చెడు లేదు, మంచోడు చెడ్డోడు ఒకసారి కాకపోతే ఒకసారి ప్రేమించి లైన్లో ఉన్నాడుగా, జాగ్రత్త చేసుకోకుండా ఇక దొరికిందంటే నీకేం చెప్పాను అత్తమ్మ ఆయన గురించి మొత్తం వాళ్ళ అమ్మకే పెడతాడు, మొత్తం వాళ్ళ అక్కకే పెట్టకుండా నువ్వు బతికి బట్టగట్టి కడుపుని అన్నం తింటానువా? తిక్కల వాళ్ళకి కొంతమంది తెలియదు, అట్ట పడితే అట్ట మాట్లాడుకోండి. భర్త గౌరవాన్ని మనం తగ్గించకూడదు. ఏందో రూట్ మారిపోతుంది. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు యోబు ఆ స్థాయిలో ఉన్నాడా? యోబు భార్య ఎంత బాగా పెన వేసుకొని బతుకుతున్నారో. యోబుకు రావాల్సిన జబ్బు వచ్చిందా? పోవాల్సిన ఆస్తి పోయిందా? వాళ్ళ ఆవిడ పనికి మొలడా తాగు అమ్మాయి, భర్త యజమానుడా అనాలే పని. ఇంకా నీకు ఇదే ఎక్కువ, ఇంకా చచ్చిపోరాదా, నువ్వు సావరాదా, ఎందుకు ఈ బతుకు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఫస్ట్ టైం అబ్బా నాకు అంత మంచి మొగుడు దొరికిండండి, నాకు అంత మంచి భర్త దొరికిందండి, అసలు నీలాంటోడు ఇంక ఎవరు లేరండి, మా ఆయన దేవుడు, ఇన్ని మాటలు మాట్లాడుతావు కదే. ఇప్పుడేమైంది? జబ్బు వచ్చేసరికి, ఆస్తి పోయేసరికి, కొంచెం తేడా పడేసరికి యోబు మీద నిష్ఠూరం మొదలుపెట్టింది. ఇది శాశ్వతమైన ప్రేమ? తేడా వల్ల పడిందా పర్లేదా? కానీ యేసయ్య ప్రేమ శాశ్వతం అంట. దేవునికి స్తోత్రం. అది మారదు. ఫస్ట్ వచ్చి బాగా భక్తి చేసి భజన చేసి పాటలు పాడి చప్పట్లు కొట్టి మందిరంలో పరిచయం చేసి అంతా బాగుండి దారి తెప్పి దూరం అయ్యామనుకో, ఆయన కనికరం అంట
ఆయన ప్రేమ అంట నిన్ను వెతుకుతుంటుందంట. ఎక్కడున్నావురా, ఎక్కడున్నావు అమ్మాయి, ఎక్కడున్నావు, రా, మరలా రా. రాజ్యం నీ కొరకు నిలబెట్టిన ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి యేసయ్య నిన్ను బ్రతిమాలుకొని వెతుకుతాడంట. అంత గొప్ప ప్రేమ అండి యేసయ్య ప్రేమ. వదిలే పోతే పారా, నువ్వు కాకపోతే ఇంకొకడు, నువ్వు కాకపోతే ఇంకొకటి, అట్ట మాట్లాడు యేసయ్య. మీ అందరికీ ఒక సంఘటన, ఒక ఉపమానం యేసయ్య చెప్పాడు, మీకు బాగా తెలుసు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని దుర్వ్యాపారం చేయడానికి వెళ్ళిపోయి బాగుపడ్డాడు, చెడిపోయాడు. కొద్దిగా సౌండ్ పెట్టు, బేస్ తగ్గించు. చెడిపోయిన ఆ చిన్న కుమారుడు అన్ని పాడైపోయి నష్టపోయి మరలా తిరిగి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఎలా చేర్చుకున్నాడు? బుద్ధి వచ్చిందా? తిక్క కుదిరిందా? మర్యాదగా ఇప్పటి నుంచి అని చేసుకుంటావా? అమ్మోళ్ళకు పో, అది ఆడకు పో, వాళ్ళతో పాటు అన్నాడా? ఉంగరం పెట్టాడు, చెప్పులు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, కౌగిల్లోకి తీసుకున్నాడు. ఇంకా ఇంట్లో ఉంటే ముద్దు పెట్టేవాడో లేదో తెలియదు, కానీ ఎప్పుడైతే తప్పిపోయి ధరలోకి వచ్చిండో కౌగిలించుకొని ముద్దు పెట్టి విందు చేశాడంట. ఒక తండ్రికి ఆ ప్రేమ ఉంటే మన యేసయ్యకు మన ఎడల ఎంత ప్రేమ ఉంటుంది. నువ్వు ఎప్పుడు వచ్చినా ఆయన నిన్ను చేర్చుకుంటాడో, నిన్ను పోనివ్వడో, విడిచిపెట్టడో. వెతికిన ప్రేమ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదే. అందుకే సముద్రం అంత పేపరు, సముద్రం అంత ఇంకు, ఆకాశం అంత పేపరు సరిపోలేదంట ఆయన ప్రేమ గురించి రాయటానికి, చెప్పటానికి. చాలా వర్ణించి పాడి గణపరిచి అబ్బా ఎంత పొగిడినా తక్కువే. ఆ దేవాతి దేవుని ప్రేమ, ఆ భగవంతుని ప్రేమ, అసలు కోపమే లేదా? ఆయన నరముల్లో వెతికితే, ఆయన శరీరంలో అణువును వెతికితే కోపము కానీ, ఆవేశం కానీ, స్వార్థం కానీ, అసూయ కానీ కనపడవు. ఆ క్యారెక్టరే అసలు సూపర్. రాస్తే కూడా అంత శుభ్రంగా రాయలేరు. పెన్సిల్ పెన్ను తీసుకొని తుడిపేసుకుంటా ఈ క్యారెక్టర్ కాదు, ఇంకొక మంచి క్వాలిటీ రాద్దాం, అంతగా రాసినా కూడా ఏ డైరెక్టర్ కూడా అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేయలేడు. పుట్టటమే ప్రేమ పుట్టిందంటే భూమి మీద. ఆమెన్. 5 అడుగుల 10 ఇంచులంట ఆ ప్రేమకు రూపం. అలాంటి ప్రేమ, విడిచిపెట్టని ప్రేమ. ఇంకా చెప్పమంటవా, మనం ఏదైనా స్థితి తప్పితే, దారి తప్పితే ఆ ప్రేమ మనల్ని వెతికిద్దంట. గట్టిగా అల్లుళ్ళు చెప్పండి. ఆ రోజు సమరస్త్రీ బతుకు బాగుందా? బావి దగ్గర ఉన్న సమస్య ఇది బాలేదు కదా, కానీ యేసయ్య వెతుక్కుంటే వెళ్ళాడు లేదు ఆమె కోసం. వెతికిన ప్రేమ. కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒకడు ఉన్నాడు, పరిపేసుకొని పడుకొని. వాడు 38 ఏళ్ళ నుంచి ఉన్నాడంటే వాడి వయసు ఎంత ఉంటుందో. ఆడున్నాడు, దేవదూత ఒకడు వస్తున్నాడు, నీళ్ళు కదిలిస్తున్నాడు, అందరూ స్వస్థ పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు అన్నావు. అంత బాధ్యత ఉన్నాడు, అంత మర్యాద ఉన్నాడు. జరుక్కుంటూ చివరి మెట్లో కొండి కనిపెట్టుకొని అందరు నిద్రపోయేటప్పుడు తెల్లవారుదామనన్నా దేవదూత వస్తాడేమో, కదిలిస్తాడేమో, గబుక్కుంటూ అందులో దొల్లుదామన్న ఆశను ఉండదా? బాగుపడి లక్షణాలు లేవు, మళ్ళీ మాత్రం ఉండాల్సిన చోటే ఉన్నాడు, పెద్ద సంఘంలోనే ఉన్నాడు. అలాంటి నామకార్థమైన ఆన్ని కూడా యేసయ్య చూడు ఎత్తుక్కుంటే ఆడికి పోయిండు. ఈ ఆంధ్ర అంటే, అయ్యా నాకు ఎవరు లేడయ్యా, అసలు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ఎందుకు అనుకోవట్లేదయ్యా, నీకు నీళ్ళు వద్దేమో, ఎత్తుగా పరుపెత్తుగా వేస్తున్నాము, లేపు పంపించాడు అతనే. స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత గోరంత మన మదిలో ఉంటే కొండంత ఆశీర్వాదం ఆయన వెంట పెట్టించి పంపించాడు. ఎత్తుక్కుంటూ వచ్చాడు. అక్కడికి ఎత్తుక్కుంటూ పోయిండు, ఎక్కడికి ఎత్తుక్కుంటూ పోయిండు. దారి తెప్పొచ్చిన తండ్రిని చేర్చుకున్నట్టుగా మనల్ని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నిన్ను అగౌరవంగా మాట్లాడు యేసయ్య, నీ మీద అసూయ పెట్టుకోడు యేసయ్య, నీ మీద జాలి, ప్రేమ, కనికరమే ఉంచుతాడు. అంత గొప్పదండి మన దేవుని ప్రేమ. అట్లాంటి ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఈ ప్రశ్నకు మీ సమాధానం. నీకోసం ప్రాణం పెట్టే ప్రేమ, నువ్వు పిలవకుండా నిన్ను వెతికే ప్రేమ, నీ మీద పెట్టుకున్న ప్రేమ శాశ్వత కాలం ఉంచేది. అందం పోయిందని, ముసలితనం వచ్చిందని, డబ్బు పోయిందని, యవనం పోయిందని, తెలివితేటలు పోయినాయి అని, అన్ని పోగొట్టుకున్నావని స్థితిని బట్టి మరిచిపోయేది కాదు యేసయ్య ప్రేమ. నువ్వు ఎప్పుడు ఎలాగున్నా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను అంతే ప్రేమించే శాశ్వతమైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. అంత ప్రేమ నీ మీద పెడితే, నీ కొరకు ఆయన రక్తం అంతా కార్చి చనిపోతే, ఇంత ప్రేమిస్తే నువ్వేం చేస్తున్నావు? ఒక కుక్కకిచ్చిన విలువ, ఒక రాజకీయ నాయకుడి మీద పెట్టుకున్న ప్రేమ కంటే, ఒక సినిమా యాక్టర్ మీద పెట్టిన నీ ప్రేమ కంటే, నీ స్నేహితుల మీద పెట్టుకున్న నీ ప్రేమ కంటే, ఏమండి
మందిరంలో పరిచయం జరుగుతుందంటే స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. అని దేంతో కొట్టాలి చెప్పండి, మీరు చెప్పండి. మందిరంలో ఆత్మ నశించిపోయే ఆత్మల కొరకు సభలు జరుగుతున్నాయి. ఏదైనా మన వంతు పని చేయాలి, ఆత్మలు రక్షింపబడాలని మేమందరం అన్ని మానేసుకొని పరుగులెడతా ఉంటే అదేంది ఈ రాళ్ళు ఎగరేసుకునే ఆట? ఏందమ్మదే? ఏదో రాళ్ళు ఎగరేసి ఆట ఆడుతుందామా? మరలా ఆదివారం వచ్చినప్పుడు అంటే అన్నయ్య లంచ నొప్పులు ఉందన్నయ్య, ప్రార్థన చేయని చచ్చిపోయేటట్టుకునే తెల్లారుజాము చచ్చిపోతాను అనుకున్నాను. పోతే దరిద్రం పోయేది రోజు నాకు బాధ. ఇక పెరిదేపులో మొదలు పెడుతుంది. నేను ఆ ఊరు పేరు చెప్పినా కానీ ఆ మనిషి ఆ ఊరు మనిషి కాదు. అమ్మా ఆహా ఆడ మొదలు పెడుతుంది. మిట్టపాలెము, ఉప్పలపాడు, టంగుటూరు తిరిగి వస్తుంది. ఆదివారం చర్చికి రావటానికి మాత్రం అబ్బా ఒళ్ళు నొప్పులు అన్నయ్య. అబ్బా అస్సలు ఓపిక లేదు అన్నయ్య. నీ ముఖం నువ్వా దేవుని ప్రేమించేదే? ఇది నిజమా? మరల పెద్ద భక్తురాల్లాగా మాట్లాడి పెద్ద విశ్వాసలాగా పోజిచ్చి ఆ డంబాన్ని చూపించడం న్యాయమా? రాజ్యానికి రావా? ఈ భూమి మీద నీ స్థితి శాశ్వతం అనుకుంటున్నావా? ఇది శాశ్వతమా? ఈ రోజున ఉద్యోగం రేపు ఉండట్లేదు, ఈ రోజున బలం రేపు ఉండట్లేదు, ఈ రోజున ఊపిరి రేపు ఉండట్లేదే. స్థితి శాశ్వతమా? భయం లేదా? గడగల్లాడాలంట ప్రభు యందు, భయపడాలంట మనం. గౌరవంతో కూడిన భయమై ఉండాలి. అది ఆయన పొడుస్తాడని కాదు, నేలకు బయట పెట్టి పొడుస్తాడని కాదు మనం భయపడాల్సిందే. మన తండ్రి ప్రాణం పెట్టాడు మన కోసం, అగౌరవంగా ఉండకూడదు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు గౌరవంగా చూస్తారు, సేమ్ దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయండి అంతే. మీరు నాకు భయపడుతున్నారా? నేనేమన్నా మీ అప్పులు చేయండి, మీ లెక్కలు చేయండి, లేదా మీ పొరపాట్లు చేయండి అడుగుతానా? లేదు కదా. మీ క్షేమాన్ని గురించే ప్రార్థన చేస్తాను ఏ స్థితిలో ఉన్నా. అంతకంటే ఎక్కువ దేవుడు. ఆయనకు కూడా అలాంటి గౌరవం ఇవ్వు చాలు. ఆయన సన్నిధిని ఉండు చాలు. అదే నీకు ఆశీర్వాదం. ఇంత ప్రేమించే దేవుణ్ణి నువ్వు పోగొట్టుకుంటే ఎట్లా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఈ ప్రేమలో నీ వేరు పారాలి. ప్రేమ కుడివైపును విస్తరించాలి, వ్యాపించాలి. ప్రేమలో వ్యాపించాలి, ప్రేమలో నిలబడాలి, ప్రేమలో లోతుకెళ్ళాలి, ప్రేమ ఎత్తుకెళ్ళాలి, ప్రేమ పడవకెళ్ళాలి. ఆ ప్రేమలో ఉన్నవా? ఆ ప్రేమ నీకు అర్థమైందా? నువ్వు నిజంగా ఆ రోజు యేసు ప్రభు 12:30 అయిపోయిందే, నేను ముగిస్తున్నా, ఒక్క మాట చెబుతాలే, ఒకసారి గట్టిగా చెప్పండి. యేసు ప్రభు ఇట్లాగే కూర్చొని వాళ్ళందరూ ఆడు ఉన్నారు, ఆయన శిష్యులందరూ ఎదురుగున్నారు. ఎదురుగుంటే వాళ్ళ వైపు ఒక ఆయన లేపాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. మీరు చెప్పినాడు, ఎందుకు ప్రేమించట్లేదయ్యా అన్నట్టుగా అన్నాడు. ఆహా సరే మంచిదైతే నా గొర్రెలు మేపన్నాడు. మళ్ళీ అడిగాను, సంవత్సరానికి ఒకసారి అడుగుతారేమో. మళ్ళీ పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ప్రేమించట్లేదయ్యా, నీకు కూడా తెలుసుగా. సరే నా మందని కాయి అన్నాడు. మరలా 3వసారి అడిగాడు, పేతురు నువ్వు నన్ను అయ్యా ఇసికించమాకయ్యా, నేను కాకపోతే ఇంక అసలు వీళ్ళల్లో ఎవరన్నా ఉండరు నాలాగా నేను ప్రేమించేవాళ్ళు అన్నట్టుగా మాట్లాడాడు. అయితే నా మందని కాయి, నా మందని మేపు అన్న. ఈరోజు దేవుడు మీతో కూడా ఒక మాట మాట్లాడితే, ఒకవేళ ఈరోజే ఈ క్షణమే నీతో మాట్లాడుతున్నాడు, అమ్మా అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసయ్య అడిగాడు అనుకో, దాన్ని సమాధానం తడుముకోకుండా చెప్తారు, ఎస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. ప్రేమిస్తే ప్రేమించే వారి జీవితంలో ఉండాల్సిన క్వాలిటీ, ఇద్దరు జీవితాలు చూడండి. ఒకటి పేతురు అన్నాడు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, ఎస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే దేవుడు పేతురుతో అన్నాడు, నా మందని మేపు, నా మందని, ఓకేనా? ఇప్పుడు మీరు దేవుని ప్రేమిస్తే మీరు ఏం చేయాలి? ఇప్పుడు మందని కాయాలి. మేపటం అంటే ఏంది? పచ్చిక గల స్థలాల్లోకి, ఆశీర్వాద మార్గాల్లోకి, శాంతికరమైన జలముల యొద్దకి నడిపించాలి మందని. నా మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండినట్లు మీ దశంభాగం అంతే నా ధననిధిలోని తీసుకురండి. దాన్ని పక్కన పెడదాం. మీకు దేవుడిచ్చిన భాగ్యములో మీ పిండి పిసుకు తొట్టిలో మొదటి ముద్ద నా మందిరంలో ఆహారం ఉండినట్లు, నువ్వు ఆశీర్వదించబడినట్లు నా ఆలయముకు తీసుకురండి. మందని మేపమన్నాడుగా,
ఆదివారం భోజనాలు పెడుతున్నాగా, మరి ఎప్పుడైనా పిడికిలు గుప్పిలు బియ్యం తీసినవా? ఇంత చిన్న అల్పమైన ఒక ఆజ్ఞనే నువ్వు మీరితే, ఒక ఆజ్ఞని నువ్వు పాటించకపోతే నేను ప్రేమిస్తున్నానని చెప్పుకోవటం అబద్ధం కాదా? మోసం కాదా? అన్యాయం కాదా? మరి నాకే తినటానికి లేదనయ్యా, నువ్వు రొట్టె తింటే ఒక మొక్క తీసుకురా, నువ్వు అన్నం తింటే ఒక పిడికిలు తీసుకురా, అది కూడా ఇవ్వలేవా దేవుడి కోసం? ఎందుకని ప్రభా ఇది అంటే, అది ఇస్తే ఆ నమ్మకంగా ఉన్నాడని నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు దేవుడు. కాయటం అంటే ఒక గొర్రె అట్టు పోతుంది, ఒక మేక ఇట్టు పోతుంది, ఒక గొర్రె అట్టు పోతుంది, ఒక మేక ఇట్టు పోతుంది, నువ్వు పో. రే ఏడకరా పోతున్నావు? అదే పవన్ కళ్యాణ్ వస్తున్నంట మీటింగ్. రే పనికి ఉన్నాడు, ఆదివారం ఆరాధనలు పెట్టి జరుగాడు అటు. కాయటం అంటే అదే. ఏందమ్మా ఈ మధ్య చర్చికి రావట్లేదు? చాలా దూరం అయిందక్క, అంత దూరం రాలేక ఛార్జీకి డబ్బులు లేవు, నేను పెడతారా? కాయటం అంటే అదే. ఏమైందమ్మాయి? మనసు బాగలేదు, కృంగిపోతున్నా, ఎందో ఆలోచన, ప్రార్థన చేయించుకోలేకపోతున్నాను, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. కూర్చొని దేవుని వాక్యం, ఇదిగో పలానా వ్యక్తికి ఇలా జరిగితే ఆ వ్యక్తి దేవుళ్ళు ఇలా ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు, నువ్వు కూడా అలాగ ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు, బలపరచు, దాన్నే కాయడం అంటారు. ఇవి నీ జీవితంలో జరిగితేనే నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావని నిర్ధారణ. అది లేనప్పుడు ఇక నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే, అది జీవపు డంబమే. అన్నయ్య నాకు తెలుసు, నా దేవుడు తెలుసు, ఇట్లాంటి కథలు చెప్పమాక, అయిపోయింది కాలం. నా మనసులో ఉన్నాడు, నా కిడ్నీలో ఉన్నాడు, నా లివర్లో ఉన్నాడు, నా ముక్కులో ఉన్నాడు. ఒక్కొక్కటి గంట ముక్కులోకి పోతాడు దేవుడు. గట్టిగా అల్లు చెప్పండి. ఇంకో మనిషి చెప్పనా? మార్తమ్మ, మరియమ్మ, వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉన్నారు. ఏసయ్య ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏసయ్య అడుగుతాడు, మార్తమ్మ ఏం చేస్తున్నావు? నేను చేసేదటి పక్క నుంచి నీ కాళ్ళ దగ్గర ఉందే, నీ పాదాల దగ్గర ఉందే, దాన్ని రమ్మనయ్యా. ఎందుకమ్మా? అదే కొంచెం సాయం చేస్తుందని. దేనికమ్మా? అదంతా నీకిద్దామనే. పిచ్చిదానా, ఆల్రెడీ యుక్తమైన దాన్ని, మేలైన దాన్ని, ఘనమైన దాన్ని, నాకు నచ్చిన దాన్ని పట్టుకుంది మరియమ్మ. ఎక్కడా? ఆయన పాదాల దగ్గర కూర్చోవడమే యేసయ్యకి ఇష్టం. నువ్వు దాన్ని వదిలిపెట్టాడుకరా, నా ఆకలి ఇది. నువ్వు నన్ను ప్రేమిస్తే ఆదివారం నా సన్నిధిలో ఉండాలి. నువ్వు నన్ను ప్రేమిస్తే నియామక కూటంలో, రాత్రికాల ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, సభలు, మీటింగులు, దేవుని మందిరంలో నువ్వు గడపాలి. నువ్వంటే నాకు ఇష్టమయ్యా అంటే అంతే కాదా? ఒక అమ్మాయికి వాళ్ళ అన్నయ్య అంటే అపరిమితమైన ప్రేమ, అన్న కోసం ప్రాణం పెట్టేసిద్ది. వాళ్ళ తమ్ముడికి పెళ్లి అన్నయ్య కొడుక్కి పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్ళాలి పెళ్ళికి? ముహూర్తానికా? చెప్పండి. ముహూర్తానికి వెళ్ళిద్దా? అంత ప్రేమించే అమ్మాయి మినిమం 3 నుంచి 30 రోజుల ముందే వెళ్తుంది. ఇప్పుడంటే అందరు ఫాస్ట్ ప్రపంచం కాబట్టి 3-4 రోజులు ఎక్కువ అయినా ఇప్పటికి కూడా 10 రోజుల ముందుగా వచ్చే భక్తులు, బంధువులు చాలామంది ఉన్నారు. ప్రేమలో ఉన్న గొప్పతనం అది. మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఎట్లా వస్తావు అంటే, నీకు ఆ ప్రేమ తెలియాలి. నేను ఎందుకు చెప్తానంటే, నువ్వు ఆలస్యంగా రావడం తప్పు కాదు, నీకు ప్రేమ అర్థం కాకే. కావాలంటే ఎవరైనా ప్రేమించుకునే వాళ్ళని అడగండి. ఎవరైనా ప్రేమించుకుంటా ఉంటారే వాళ్ళని అడగండి. ఆ పిల్ల ఫోన్ వస్తుందేమోనని సిగ్నల్ కాడ పెట్టుకున్నట్టు ఎట్టా, మళ్ళీ సిగ్నల్ రాకపోతే యాందరూ ఏడకొచ్చున్నాడు, ఇంట్లో సిగ్నల్ రాదన్నా, ఏడేం చేస్తున్నా అదే చేస్తుందని టింగుమంటం ఆలస్యం. ఆడేనేమో ప్రేమ అట్లా ఉంటుంది. నీకు యేసయ్య మీద ప్రేమ ఉంటే 9:55 ఆరాధనలో అసలు ఇక స్టార్ట్ అయిపోద్దేమో, దేవుని మందిరం ప్రారంభమైపోద్దేమో, ఆయన ఆరాధన ప్రారంభమవుతుందేమో, పాట స్తుతి వినబడుతుందేమో, వెళ్ళి మొదటి పాటలో సప్పట్లు కలపాలి. నేను ప్రేమ, ఆయన సన్నిధిని ప్రేమిస్తే రావాలి. చివరికి ఒక మాట చెప్పనా? ఆయనను గనుక నువ్వు ప్రేమిస్తే ఆయన గుణాతిశయములను ప్రకటన చేస్తాడు. హల్లెలూయా. చీకటిలో నుంచి వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన దేవుని గుణాతిశయములను ప్రకటించడానికే మనల్ని ఆయన ప్రేమించాడంట. ఇప్పుడు నువ్వు ప్రకటించాలి. ఒక ఆయన చెబుతున్నాడు, అదిగో మా అల్లుడు తాగే కాఫీ అంతలో కొన్నావు, ఎంత? 120. కాఫీ పాలేగా? పాలే. బ్రూపుడేగా? బ్రూపుడే. ఎంతమంది చదువుతావు? కనపడ్డాడు కాదు చదువుతా. ఎందుకని? మాలుడు అంటే నాకు ఇష్టం. మాలుడు నాకు ఇష్టమా? ఇంకోటి, ఇదిగో మా అమ్మాయి పాట పాడేది, అను
అన్న మన కోటల్లో పాట ఇదిగో ఇట్లా చూపిస్తారా, ఇదిగో ఈ పాట చూసావా, మా అమ్మాయి పాడిందన్న, ఎట పాడింది. పొదిలో నాగేశ్వరరావు ఒక ఆయన ఉండేవాడు, చచ్చిపోయాడు పాపం. తెలుసాక మీకు తెలుసా, గుర్తున్నాడా? గుర్తున్నాడు కదా, మన మహేష్ వాళ్ళకి తెలుసు. పద్యం పాడతాడు స్టేజ్ ఎక్కి, ఎంతో అంటాడు. అయిపోయిన తర్వాత ఇదిగో పాస్టర్ గారు ఎట్ట పాడినా, బాబు బాగానే నాగేశ్వరరావు అన్న. ఇదో మహేష్ ఎట్లా, పాస్టర్ గారు చెప్పు ఎట్ట పాడినా. నిజం, ఆయన అంతగా ప్రేమించి ఆయన స్థితిని మనం ప్రేమించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కడు బండిని ప్రేమిస్తాడు, మైలేజ్ ఎట్ట వస్తుందో తెలుసా, అబ్బా కంపెనీ కూడా చెప్పడం అసలు ఎంత మెత్తగా ఉంటుంది తెలుసా, అబ్బా వాడు కూడా అసలు ఆ మాన్యువల్లో కూడా ఉండదు అది. బండి గురించి, ఫోన్ గురించి, ఛార్జింగ్ అసలు పెట్టే పని లేదన్నా. ఎవరు చెప్పమన్నా, ప్రేమ కలిగిన దాని మీద ప్రేమ. మరి వాటి మీద వీటి మీద మనుషుల మీద కుక్కల మీద బరిగొడ్ల మీద ఉన్న ప్రేమ ప్రాణం పెట్టిన ఏసై మీద ఎందుకు ఉంటుందమ్మా నీకు? ఉంటే చెప్పరాదా, చెప్పించదానా, మన కొరకు ఏసై ప్రాణం పెట్టాడే చెప్పరాదా, ఆయన గుణాతిశయం చెప్పరాదా, ఆయన పరిశుద్ధత చెప్పు, ఆయన కనికరం గురించి చెప్పు, ఆయన త్యాగం. నువ్వు ప్రేమిస్తే ఇవి జరగాల. మందని కాపాడుకోవాలి, మందని కాసుకోవాలి, మందాన్ని మేపుకోవాలి ప్రేమిస్తే. ఆయన పాద సన్నిధిని గడపాలి ప్రేమిస్తే. ఆయన గుణాతిశయములను ప్రకటించాలి నువ్వు ప్రేమిస్తే. ఈరోజు ఈ వాగ్దానం నెరవేరాలి అంటే ఎంత లింక్ ఉందో చూడు. అర్థమైందా? కుడి ఎడమలకు నువ్వు వ్యాపించాలంటే మొదటి మెట్టు ప్రేమ. ఆ ప్రేమ ఉందో లేదో, అది శాశ్వత కాలం అయిందో కాదో, అది ఎలాంటి స్వభావంతో ఆ ప్రేమ పరీక్షించుకొని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవునికి కనికరం ఏంటంటే, ఒకవేళ ఈలోపే ఇక్కడ లేకుండా మరుగైపోతే వాళ్ళకి ఈ వాగ్దానం లేదు, ఈ వాక్య సందేశం లేదు. దేవుడైతే మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టాడు కనుక ఒక్కసారి తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిలో ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ఏకమందున పరమందున కుటుంబాల్లో జీవితంలో నెరవేరినట్లుగా అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మంచి దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ముద్దిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు, కాపాడే దేవుడు, వాడు. అందరూ హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రేమ నీకు అర్థమైందా? ఇంకా నువ్వేదో జరగలేదని, ఏదో ఇవ్వలేదని, ఏదో పొందలేదని ఆయనకు దూరంగా ఉన్నావేమో దేవుని బిడ్డ. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆ ప్రేమను నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు అడగకముందే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కదా యేసయ్య. నువ్వు అడగకముందే నిన్ను రాజ్యానికి అంగీకరించాలని త్యాగం చేసిన వాడు యేసయ్య. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో. ఇంకా ఒకవేళ దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తే, వెనకేస్తే, ఈ ఆరాధనలో ఒక తీర్మానం చేసుకో. 2025వ సంవత్సరంలో నీవు ఆయన పెనవేసుకుపోవాలి ప్రేమలో. అందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని పరిపూర్ణత చెందేదాం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని
భరింతును